శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. వృక్షరజస్సు అని ఒక వానర ప్రముఖుడు. ఆయన ఒకానొకప్పుడు ఒక కొలనులో స్నానం చేశాడు. ఆ కొలను నీటికి పార్వతీదేవి యొక్క శాపం ఉన్న కారణం చేత వెంటనే ఆ వృక్ష రజస్సు స్త్రీగా మారిపోయాడు. ఆయన బ్రహ్మగారికి స్వయంగా మానసపుత్రుడు, బ్రహ్మగారి యొక్క సృష్టిలో వచ్చినవాడు. కాబట్టి ఆయన తిన్నగా తండ్రి అయిన బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాన్నగారు నేను పురుషుణ్ణి స్త్రీగా మారాను అని. కారణాంతరముల చేత అట్లా జరుగుతుంది, అది నీకు శాశ్వతం కాదు, నువ్వు మళ్ళీ తొందరలోనే పురుషుడవైపోతావు. నేను దేవతలందరినీ కూడా శాసనం చేసి ఉన్నాను. విష్ణువు రాముడిగా భూమి మీద కెడుతున్నారు. ఆయన నరుడిగా ప్రవర్తించి రావణ సంహారం చేయవలసి ఉంది. కాబట్టి వానరులు రూపంలో దేవతలందరూ వెళ్ళాలి, గంధర్వులు వెళ్ళాలి, ఋషులు వెళ్ళాలి. వీళ్ళు కేవలము తమ సంకల్పం చేత తమ తమ తేజస్సులను ఉత్తమ క్షేత్రముల యందు నిక్షేపించాలి. వాళ్ళు ఏ క్షేత్రాన్ని కోరుకుంటే ఆ క్షేత్రమునందు నిక్షేపించి ఆ తేజస్సుల ద్వారా గొప్ప సంతానానికి కారకులవుతారు. ఇది నేను ఇచ్చిన ఆజ్ఞ. కాబట్టి దేవతాంశలలో కొంతమంది ప్రముఖులు ఉదయించడానికి నువ్వు కూడా కారణమవుతావని చెప్పారు. ఆ వృక్షరజస్సు స్త్రీగా ఉన్నాడు. ఆ స్త్రీగా ఉన్న సమయంలో సూర్యుడు ఇంద్రుడు ఇద్దరూ కూడా ఆ స్త్రీత్వమును పొందినటువంటి వృక్షరజస్సును చూశారు. కేవలము సంకల్పము చేత వాళ్ళు దేవతాంశలలో పిల్లల్ని పొందవలసి ఉంది. వాళ్ళు రాముడికి సహకారం చెయ్యాలి. మీకు నేను చెప్పాను, దేవతలు ఇట్లా ఎందుకు సంకల్పం చేస్తూ ఉంటారు, ఎందుకు సంతానాన్ని పొందుతారు అన్న విషయాన్ని. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీయం అన్న శంకరాచార్యులు వారి సౌందర్యలహరి శ్లోకానికి అన్వయం చేస్తూ ఒక రోజున ఎందుకు అట్లా కామమోహితులవుతారు, ఎందుకు తేజస్సు కదులుతుంది, అలా కదిలిన తేజస్సు వల్ల ఎందుకు గొప్ప గొప్ప పురుషులు ఆవిర్భవిస్తూ ఉంటారు, దాని వలన జరిగే ప్రయోజనం ఏమిటి అన్నదాని గురించి నేను విశ్లేషించడం జరిగింది. అదే రీతిలో సూర్యుడు దేవేంద్రుడు ఇద్దరూ కూడా ఈమె యందు తేజస్సుని విడిచిపెట్టారు. ఆ విడిచిపెట్టినప్పుడు సూర్యుడు కంఠమునందు విడిచిపెట్టాడు. ఆమె కంఠమునందు విడిచిపెట్టబడినటువంటి తేజస్సులోంచి ఒక కుమారుడు కలిగాడు. ఆయన పేరు సుగ్రీవుడు. మంచి కంఠమున్నవాడు. ఆయన సూర్యాంశ సంభూతుడు. అట్లాగే ఇంద్రుడు ఆ వృక్షరజస్సు యొక్క వాలమునందు విడిచిపెట్టాడు.
వాలము నుండి ఇంద్రతేజస్సుతో ఒక పురుషుడు ఆవిర్భవించాడు. పురుషుడు అంటే వానరుడు. కంఠము నుండి ఆవిర్భవించినటువంటి వానరుడు సుగ్రీవుడైతే, వాలభాగమునందు ఇంద్రుడు విడిచిపెట్టిన తేజస్సు నుండి ఆవిర్భవించిన వానరోత్తముడు వాలి అయ్యాడు. వాలి అన్నగారు, సుగ్రీవుడు తమ్ముడు. అయినప్పుడు నిజానికి లోకంలో అన్నదమ్ములు అంటే స్త్రీ పురుష సమాగమం చేత జన్మిస్తారు. కానీ వాలి సుగ్రీవుల విషయంలో తల్లి తండ్రి కూడా ఒక్కళ్ళే. ఆ తర్వాత ఏ దేవతాంశలలో సంతానమును పొందాలలో ఆ ప్రయోజనం పూర్తయిపోయింది కాబట్టి పార్వతీదేవి శాపాన్ని అనుసరించి ఒక రాత్రి వేళ మాత్రమే స్త్రీగా ఉండి ఆయన మళ్ళీ వానరుడిగా పురుషుడిగా అయిపోయాడు. ఈ బిడ్డలిద్దరినీ పెంచి పెద్ద చేశాడు. వాళ్ళిద్దరూ చాలా ఆప్యాయంగా ఉండేవారు. కానీ ఎంత ప్రేమ ఉండనివ్వండి, ఎన్ని మంచి గుణాలు ఉండనివ్వండి, మూర్ఖత్వము అన్నది ఉంటే అది ఎంత ప్రమాదాలకి దారితీస్తుంది అన్నదానికి వాలి సుగ్రీవుల యొక్క సోదర సంబంధం నిలువెత్తు తార్కాణం. నిజానికి రామలక్ష్మణులు ఒక తల్లి బిడ్డలు కారు. రాముడు కౌసల్య కొడుకైతే లక్ష్మణుడు సుమిత్రాదేవి యొక్క కుమారుడు. అయినా లక్ష్మణుడు రాముడి గురించి మాట్లాడుతూ, ఈయన నన్ను తమ్ముడు అంటారు, నేను తమ్ముణ్ణి, కానీ గుణముల చేత నేను ఈయనకి దాసుణ్ణి అన్నాడు. అంత గొప్పగా కలిసిపోయిన అనుబంధం రామలక్ష్మణ భరత శత్రుఘ్నులది. కానీ వాలి సుగ్రీవుల దగ్గరికి వచ్చేటప్పటికీ కొంతకాలం ఐకమత్యంగా ఉన్నారు. తదనంతర కాలమునందు జరిగిన సంఘటన మాయావి విషయంలో ఇద్దరి మధ్య అపోహలు స్పర్ధలు వచ్చాయి. సుగ్రీవుడు కాళ్ళ వేళ్లా పడి చెప్పుకున్నాడు, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, నిన్ను పదవీచ్యుతుణ్ణి చేసి రాజుని కావాలని నేను కోరుకోలేదు, ఇది ఒక పొరపాటు వల్ల జరిగింది, ఒక అవగాహన దోషం వల్ల జరిగింది, కాబట్టి నువ్వే మళ్ళీ రాజువి కమ్మని ఎంతో ప్రార్థన చేశాడు. అయినా కూడా వాలి వినలేదు సరికదా, తమ్ముణ్ణి అరణ్యవాసానికి పంపించాడు, రాజ్యభ్రష్టుణ్ణి చేశాడు, తమ్ముడి భార్యని తన భార్యగా అనుభవించాడు తమ్ముడు బ్రతికి ఉండగా. అంటే వానరజాతి యందు ఉన్న నియమాన్ని నేను మీతో నిన్నను చెప్పడం జరిగింది. అన్నదమ్ములలో ఎవరైనా ఒకరు మరణిస్తే వారి భార్యని ఆ మరణించిన వారి అనంతరం స్వీకరించవచ్చు. అన్నగారు బ్రతికున్నాడు, తమ్ముడు మరణించాడు, అప్పుడు తమ్ముడి భార్యని అన్నగారు స్వీకరించవచ్చు. ఆ వానరులలో కూడా కొన్ని ఉపజాతులు ఉన్నాయి, సంధ్యావందనాదులు చేస్తారు ఆ వాలి సుగ్రీవులు, వాళ్ళకి అది నియమం. తప్ప బ్రతికుండగా అన్న కానీ తమ్ముడు కానీ జీవించి ఉండగా వాళ్ళ భార్యని అనుభవించడం మహాదోషం. ఈయన వాలి చేసిన పెద్ద తప్పిదం ఏమిటంటే, తమ్ముడు సుగ్రీవుడు బ్రతికున్నాడు, రాజ్య బహిష్కారం విధింపబడ్డాడు, అరణ్యవాసం చేస్తున్నాడని తెలిసి కూడా తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమని తన భార్యగా ఆయన అనుభవించాడు. ఆ కారణం చేత పెద్ద దోషం వాలికి కలిగింది. ఇది కావాలని చెయ్యడమే కాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసి తమ్ముడిని మట్టు పెట్టడానికి ప్రయత్నించాడు. అనేక మంది వానర వీరుల్ని పంపించాడు, వాళ్ళందరినీ కూడా సంహరించాడు సుగ్రీవుడు. కానీ మలయ పర్వతం మీద ఉండగా వాలి వెళ్ళి సుగ్రీవుణ్ణి చంపలేడు కాబట్టి వదిలిపెట్టేశాడు. వెడితే తనకి ప్రమాదం వస్తుంది అన్న కారణం చేత మలయ పర్వతం మీదకి వెళ్ళలేదు. దానివల్ల సుగ్రీవుడు బ్రతికాడు. అంటే అన్నదమ్ములుగా పుట్టినప్పటికీ కూడా ఒకరికి ప్రేమ ఉండి ఒకరికి ప్రేమ లేని మూర్ఖత్వం ఉందనుకోండి, ఆ సోదర ప్రేమ రాణించదు. ఒక ఆయన ధర్మాత్ముడే, ఒక ఆయనది మిక్కుటమైన ప్రేమే, కానీ ఆ ప్రేమ రాణించదు. అది పొందవలసిన ఫలితాన్ని పొందేటట్టుగా అవకాశాన్ని కల్పించదు. సుగ్రీవుడు ధర్మాత్ముడు. సుగ్రీవుడు అన్నగారికే రాజ్యం ఇచ్చేయాలనుకున్నాడు. 2 చేతులు జోడించి ప్రార్థించాడు, కాళ్ళకి నమస్కరించాడు, మోకాళ్ళ మీద కూర్చున్నాడు, తప్పు క్షమించమన్నాడు. ఇన్ని చేసిన అది యథార్థమే జరిగినదంతా అని ప్రబల సాక్ష్యాలు కళ్ళ ముందు ఉన్నా కూడా అట్లా అన్న మంత్రులందరినీ కారాగారంలో పెట్టి తమ్ముణ్ణి అంత ఖేద పెట్టాడు వాలి. అప్పుడు తమ్ముడు ధర్మాత్ముడైతే మాత్రం సోదర ప్రేమ ఎక్కడ నిలబడింది?
రావణ విభీషణ కుంభకర్ణులలో విభీషణుడు ధర్మాత్ముడు, రావణాసురుడు కుంభకర్ణుడు అధర్మాత్ములు. ఏం ప్రకాశించింది సోదర ప్రేమ? చిట్ట చివరికి విభీషణుడు మిగిలాడు, రావణ కుంభకర్ణులు వెళ్ళిపోయారు. వాలి సుగ్రీవుల్లో సుగ్రీవుడు మిగిలాడు, వాలి వెళ్ళిపోయాడు. కానీ ధర్మము ప్రాతిపదికగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు కలిసి ఉన్న కారణం చేత వాళ్ళ సోదర ప్రేమ లోకంలో ప్రఖ్యాతి వహించింది. శాశ్వతంగా వాళ్ళు మాత్రం కీర్తింపబడి అట్లాగే మనకి పట్టాభిషేక సన్నివేశంలో దర్శనమిస్తారు. ఇప్పటికీ చిత్రపటాలుగా మనం దాన్ని చూస్తూ ఉంటాం. అయితే ఇందులో గమనించవలసిన విషయం ఏమిటంటే, సోదర ప్రేమకి ఉన్న పరిమితి ఏమిటంటే, ఎవరు ధర్మాత్ముడో ఆయన యథార్థములకు ధర్మం తప్పినవాడు బ్రతికుండాలని కోరుకుంటాడు తప్ప అతను మరణించాలని మాత్రం ఎప్పుడూ కోరుకోడు. కానీ సుగ్రీవుడి విషయంలో ఏమైపోయిందంటే, వాలి బ్రతికుండాలని కోరుకోవడానికి కూడా వాలి అవకాశం ఇవ్వాల. ఎందుకనంటే వాలి ప్రాణములతో ఉన్నంత కాలం ఆయనకి భార్య లభించదు, రాజ్యం లభించదు, సుఖశాంతులు ఉండవు. ఏ క్షణాన ఎట్లా మట్టు పెడతాడో తెలియదు. అభద్రతాభావంతో బ్రతుకుతూ ఉండాలి. ఇంత క్లేశం అనుభవించడానికి కారణం ఎవరు? అన్నగారైన వాలి యొక్క మూర్ఖత్వం. సోదర ప్రేమ అనేటటువంటిది అపూర్వమైనటువంటి ప్రేమ. ఒక జన్మకి వీళ్ళు నా తోబుట్టువులు అని చెప్పుకోవడానికి అవకాశం వాళ్ళతో మాత్రమే కలుగుతుంది. అది ఏ కారణం చేత కూడా విడిచిపెట్టబడవలసినది కాదు. అంత ప్రేమతో అన్నదమ్ములు ఎప్పుడూ కలిసి ఉండాలి. ఒకరితో ఒకరికి నచ్చని విషయాలు కొన్ని ఉండవచ్చు, వాటిని ప్రస్తావన చేయకుండా కలుసుకున్నప్పుడు మంచి విషయాలు మాట్లాడుకుని ప్రేమగా ఉండడానికి అభ్యంతరం లేదుగా. అలా ఉండలేకపోయారు వాలి సుగ్రీవులు. ఈ వృత్తాంతం మనకేం తెలియచేస్తుందంటే, సోదర ప్రేమలో ఏ వైక్లభ్యం ఉండకూడదో, ఏ మూర్ఖత్వం ఉండకూడదో, ఏ పట్టుదలలు ఉండకూడదో, చిట్ట చివరికి అవి ఎటువంటి విషమ పరిస్థితులకు దారితీస్తాయో, సోదర ప్రేమలో ఎట్లా కలిసి బ్రతకాలో. ఒకడు ధర్మాత్ముడైనా వాడు చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితి వరకు రెండవ వాడు నెట్టకూడదు. ఈ విషయాన్ని మనకి వాలి సోదరుల యొక్క వృత్తాంతం బాగా ఆవిష్కరిస్తుంది. ఏం చెప్పుకుంటాడు సుగ్రీవుడు? ఎంతమందికి చెప్పుకుంటాడు? మీ అన్నగారు ఎందుకు నేను ఇట్లా చేశాడు అని అడిగితే ఎంతమందితో చెప్పుకుంటాడు తన బాధ? ఆయన ఎంత ధర్మాత్ముడైతే మాత్రం ఏం ప్రకాశించింది ఆయన సంతోషం? అన్నగారి అండ ఏం లభించింది? అందుకని మనకి రామాయణం ఎందుకు చదువుకోవలసిన అవసరం ఏర్పడింది అంటే, మానవీయ సంబంధాల విషయంలో రామాయణం పట్టాభిషేకం చేసి మాట్లాడుతుంది. మన వలన ఏ దోషం జరగకూడదో, మనం ఎట్లా ఉండాలో, కనీసం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల విషయంలో ఎట్లా ఉండాలి, కుటుంబం, తోడపుట్టిన వాళ్ళు, జన్మనిచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు, తోడపుట్టిన వాళ్ళు ఎవరో కొద్దిమంది ఉంటారు, వాళ్ళతోనే ప్రేమగా ఉండడం రాని నీకు సమాజంలో అందరితో ప్రేమగా ఉండగలవు అని విశ్వసించడం ఎలా కుదురుతుంది? కాబట్టి అక్కడ పునాది, దాన్ని భద్రంగా నిలబెట్టుకోవాలి. ముందు కుటుంబంలో ప్రశాంతత ఉందనుకోండి, తల్లిదండ్రులు తోబుట్టువులు అయిన దానికి మేము ఉన్నామని నిలబడగలిగిన పరిస్థితి, ఆ ప్రేమ అభిమానం ఉన్నాయనుకోండి, అది మనిషికి పెద్ద ఊరట. ఆ సంతోషం వేరు. ఎంతమంది ఉండనివ్వండి, అవసరమైన సమయానికి తోబుట్టువులు రాకపోతే అది నిజానికి ఒక పెద్ద విలితి కింద మిగిలిపోతుంది. ఎంత పరివారం ఉండనివ్వండి, ఎంతమంది అభిమానులు ఉండనివ్వండి, ఎంతమంది బంధువులు ఉండనివ్వండి, తోబుట్టువులే రాలేదనుకోండి, అందరూ ఏమడుగుతారంటే అదేమిటి ఆయన తోబుట్టువులు రాలేదా అని అడుగుతారు. ఆయన యందు ఏ దోషం లేకపోవచ్చు, కానీ వాళ్ళు రాకపోవడం మాత్రం వాళ్ళు ఈయన విషయంలో ఎందుకు అట్లా ప్రవర్తిస్తారు అని ఈయన యొక్క సచ్చీలత ప్రశ్నింపబడుతుంది. అందుకే అట్లా ఉండకూడదు. కలిసిమెలిసి ఉండడం, ఎంత వయసు వచ్చినా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అట్లా ప్రేమగా ఉండడం ఎంత గొప్ప విషయమో, నిజానికి దానికి మించిన ఊరట లోకంలో ఇంకొకటి ఉండదు. అటువంటి ఊరటకై భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశం తోబుట్టువులు.
ఆ తోబుట్టువులు కలిసి మెలిసి ఉండవలసిన అవసరాన్ని, అందులో వచ్చే వైక్లభ్యాన్ని అద్భుతంగా చూపిస్తుంది వాలి సుగ్రీవుల వృత్తాంతం. కాబట్టి సుగ్రీవుడు రాముడితో మాట్లాడుతూ, అయా మీరు ప్రతిజ్ఞ చేశారు మా అన్న వాలిని సంహరిస్తానని. నాకు మీ బలపరాక్రమముల యందు అనుమానం లేదు, కానీ మీరు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేసిన తరువాత నేను మిమ్మల్ని వాలి దగ్గరికి తీసుకెళ్ళాలి. అంటే నేను వాలిని యుద్ధానికి పిలవాలి. పిలిచి నేను వాలితో యుద్ధం చేస్తుంటే మీరు సంహరించాలి. కానీ ఆ మాట మీరు ఇచ్చారు, నేను కాదనను, మీ శక్తిని శంకించను. వాలి ఎదట పడడం, వాలిని సంహరించే ప్రయత్నం చెయ్యడం, వాలి బలపరాక్రమములు తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వద్దాం. అందులో ఎక్కడో రాముని యొక్క బలపరాక్రమాల మీద సంశయం కాదు, కానీ ఒక్క విషయంలో ఎక్కడో చిన్న అనుమానం సుగ్రీవుడికి ఉంది అన్నది స్పష్టం. లేకపోతే నేను వాలి బలపరాక్రమాలు చెప్తాను, తర్వాత మీరు ఒక నిర్ణయానికి రండి అని అనడు కదా. మీరు మాట ఇచ్చారు అంతే చాలు, రండి మనం కిష్కిందకెడదాం, నేను పిలుస్తాను వాలిని యుద్ధానికి, ఇవాల్టితో వాలి పరిస్థితి పూర్తయిపోతుంది అనాలి సుగ్రీవుడు. అట్లా అనలేదు. అనకుండా అన్నాడు, వాలిన పౌరుషం యత్తత్ యచ్చ వీర్యం ధృతిశ్చయ తన్మమైకమనాహ శ్రుత్వా విధిత్స్వ యదనంతరం. మీరు మొట్టమొదట అసలు ఆ వాలి యొక్క పరాక్రమం, వాడి నిశ్చయ శక్తి, వాడి బుద్ధిబలం, వాటి గురించి వినండి. విన్న తర్వాత మీరు ఎట్లా కావాలంటే అట్లా నిర్ణయం చేయండి. వాలి సంధ్యావందనం చేస్తాడు. సంధ్యావందనం చేసేవాళ్ళు పరుగులు తీయాలని, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలని, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలని అట్లా ఏం నియమాలు లేవు. ఎక్కడైనా సరే ఓ పవిత్రమైన స్థలంలో కుదురుగా కూర్చుని సంధ్యావందనం చేయడం అన్నది మాత్రం అంత ప్రధానం. సంధ్యాహీన అశుచి స్వకర్మసు నిత్యకర్మసు. సంధ్యావందనం చేయకపోతే వాడు ఏ పవిత్ర కర్మ చేయడానికి అర్హతని పొంది ఉండడు. సంధ్యావందనం చెయ్యవలసిన వాళ్ళు సంధ్యావందనం చెయ్యవలసిందే. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన 68వ పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి మాటల్లో చెప్పాలి అంటే, మనిషికి ఊపిరి ఎంత ప్రధానమైనదో సంధ్య ఆరాధన అంత ప్రధానమైనది. కాబట్టి వాలి కూడా సంధ్యావందనం చేస్తాడు. కానీ ఆయన సంధ్యావందనం చేసేటటువంటి ప్రక్రియ విచిత్రంగా ఉంటుంది. తన వేగం, తన బలం, తన పరాక్రమం, తన శౌర్యం, దీన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాదపి చోత్తరం క్రామత్య నుదితే సూర్యే వాలి వ్యపగత క్లమః. రామ, ఈ వాలి ఏం చేస్తాడంటే ముందు పశ్చిమ సముద్రం దగ్గరికి వెడతాడు. అక్కడ మొదలు పెడతాడు సంధ్యావందనం. పశ్చిమ సముద్రం దగ్గర నుంచి ఎగిరి మళ్ళీ తూర్పున ఉన్నటువంటి సముద్రం దగ్గరికి వెడతాడు. అంత వేగంగా వెడతాడు. సంధ్యావందనం ఎంతసేపు పడుతుందండి? అదేమన్నా గంట, అరగంట? కాబట్టి ఎంతో శ్రద్ధగా చేస్తే ఓ 15-20 నిమిషాల్లో సంధ్యావందనం పూర్తి చేయొచ్చు. అట్లాంటిది పశ్చిమ దిశ నుంచి తూర్పు దిశకి ఎగిరి వెడతాడు సముద్రం దగ్గరికి. మళ్ళీ దక్షిణాదపి చోత్తరం, అక్కడ నుంచి దక్షిణ సముద్రం దగ్గరికి వెడతాడు. దక్షిణ సముద్రం దగ్గర నుంచి ఉత్తర సముద్రం దగ్గరికి వెళ్తాడు. 4 సముద్రముల దగ్గరికి వెళ్ళి ఆయన సంధ్యావందనాన్ని పూర్తి చేస్తాడు. అంత వేగంగా వెడతాడు. అంటే ఇక్కడ సుగ్రీవుడి యొక్క అనుమానం ఏమిటంటే, సంధ్యావందనం చేసేటప్పుడు అర్ఘ్యం ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఒక అర్ఘ్యం ఇచ్చి ఒక్క దూకులో మళ్ళీ ఇంకో సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇచ్చేస్తాడు. అంటే అంత వేగంగా వెడతాడు 4 సముద్రముల దగ్గరికి. వాలి వేగం అంత వేగం, అంత వేగం ఎవరికి ఉండదు. అంత వేగంగా ఉన్నవాణ్ణి కొట్టాలి అంటే బాణం ఎంత వేగంగా వెళ్ళాలి? అదేం మామూలు వేగం కాదు వాలిది. అంత వేగం ఉన్నవాడి మీదకి బాణం వేయడం కూడా సాధ్యం కాదు. ఎందుకనంటే బాణం వేసినా ఆయన యొక్క అపారమైన వేగము చేత తప్పుకోగలడు. అప్పుడు బాణం నిరర్ధకమైపోతుంది. కాబట్టి ఇంత వేగమున్నవాడు, నీ బాణానికి ఆ వేగం ఉందా? ఇది అనుమానం. రెండవది,
అగ్రాణ్యారుహ్య శైలానాం శిఖరాణి మహాంత్యపి ఊర్ధ్వముత్పాత్య తరసా ప్రతిగృహ్ణాతి వీర్యవాన్. వాలికి వేగమే కాదు, బలం కూడా అంతుంది. ఆయన ఉదయం వేళ ఏం చేస్తుంటాడంటే పర్వతాల దగ్గరికి వెళ్ళి వాటి శిఖరాల్ని విరుస్తాడు. విరిచి గాలిలోకి ఎగరవేస్తుంటాడు. అంటే పర్వత శిఖరములను విరిచి గాలిలోకి ఎగరవేసి ఆడుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు. ఏదో 2 పూల బంతులతో ఆడుకుంటారు చూడండి, అట్లా ఓ బంతిని ఎగరేస్తూ రెండో బంతిని పట్టుకున్నట్టుగా శిఖరాల్ని ఎగరేస్తూ పట్టుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు. అంతటి మహాబలవంతుడు. అంతేకాదు బహవః సారవంతశ్చ వనేషు వివిధా ద్రుమాః వాలినా తరసా భగ్న బలం ప్రధయతాత్మనః. అనేక పువ్వులు పూసి ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్ల యొక్క కొమ్మల్ని విరుస్తూ ఉంటాడు. అంటే అంతంత పెద్ద మాను ఉండి అంతంత పెద్ద పెద్ద కొమ్మలంటే ఎంత బలంగా ఉంటాయి. వాటిని 2 చేతులతోటి 2 కొమ్మలు పట్టుకుని విరిచేస్తూ ఉంటాడు. అది ఆయనకున్నటువంటి బాహుబలం. కాబట్టి అంతటి బలం ఉన్నవాడు మా అన్న. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆ వాలిని చంపడం సాధ్యం అవుతుందా? మీరు నిర్ణయించుకున్న తర్వాత పెడదాం. ఇక నేను ఈ మతంగ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణంలో ఈ ఋష్యమూక పర్వతం మీద ఎందుకు తిరుగుతూ ఉంటాను అన్న విషయాన్ని మీకు చెప్తాను. అంటూ వాలి బలానికి పరాకాష్ట ఏమిటి అన్నది ఒక ఉదాహరణ చెప్పాడు. సుగ్రీవుడి జీవితంలో దురదృష్టం ఏమిటంటే ఒక రాక్షసుడు వాలితో యుద్ధం చేస్తే ఆయన అడవులు పట్టిపోయాడు. నిన్న మాయావితో యుద్ధం చేశాడు వాలి. ఆ వాలి యుద్ధం చేసినప్పుడు ఆ బిలంలోకి వెళ్ళాడు, నురుగు వచ్చింది, నెత్తురు వచ్చింది. సుగ్రీవుడు వెనక్కి వచ్చాడు, పట్టం కట్టుకున్నాడు. మళ్ళీ వాలి వచ్చాడు, నిన్నెవడ పట్టం కట్టుకోమన్నాడు అన్నాడు. వెంట తరిమాడు, అరణ్యాలకు పంపించేశాడు. మళ్ళీ ఇంకో రాక్షసుడు వచ్చాడు, దుందుబని. వాడితో యుద్ధం చేయడం వల్ల ఇక భూమి చుట్టూ పరిగెత్తనవసరం లేకుండా ఒక క్షేమమైన ప్రదేశంలో నివసించడానికి సుగ్రీవుడికి అవకాశం కలిగింది. అదో విచిత్రం సుగ్రీవుడి విషయంలో. కాబట్టి ఒక రోజున రామ ఏమైందంటే ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు ఉన్నాడు. మహిషో దుందుభిర్నామ కైలాస శిఖర ప్రభ బలం నాగసహస్రస్య ధరయామాస వీర్యవాన్. 1000 ఏనుగుల బలం ఆ రాక్షసుడు దుందిమి అన్నవాడికి. వాడి శరీరం కైలాస శిఖరం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంత ఎత్తైనటువంటి శరీరం. ఇప్పుడు అంత బలం ఉండడం ఒక ఎత్తు, ఆ బలాన్ని దేనికి ఉపయోగిస్తాడన్నది ఒక ఎత్తు. భీముడికి ఉంది బలం, కానీ ధర్మ సంరక్షణకు ఉపయోగించాడు. కానీ ఈయన నిష్కారణంగా ఎవరితోనో ఒకళ్ళతో యుద్ధం చేస్తూ ఉండాలి. యుద్ధం ఎందుకు చేయాలి అంటే ఏదో తగిన కారణం ఉండాలి. ఈయనకి కారణం అక్కర్లేదు, ఎవరో ఒకళ్ళు యుద్ధానికి దొరకాలి. దానికోసం ప్రత్యేకం పేరంటానికి పిలిచినట్టు యుద్ధానికి పిలవడానికి వెడుతూ ఉంటాడు అందరి దగ్గరికి. బలవంతులేమో అని అనుమానం ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిచి రండి యుద్ధం చేద్దాం అంటుంటాడు. అట్లా ఒక రోజున సముద్రుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నువ్వు ఇంత తరంగ పంక్తులతో ఉన్నావు, ఇంత గంభీరంగా ఉంటావు, ఇంత లోతుగా ఉంటావు, నువ్వు పురుషాకృతిని ధరించిరా, మన ఇద్దరం యుద్ధం చేద్దాం అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నువ్వు యుద్ధంలో ఆరితేరినవాడివి, నాకు యుద్ధంలో అనురక్తి లేదు, నాకు అసలు అందులో అంత పెద్ద అనుభవం కూడా లేదు. నా వరకు నేను కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నవాడనంతే. అంత మాత్రం చేత నేను యుద్ధం చేయడానికి ఎట్లా పనికొస్తాను? నీకు యుద్ధం చేసేటటువంటి వాడిని వేరొకడిని చూపిస్తాను, ఆయన దగ్గరికి వెళ్ళు నువ్వు అన్నాడు. అంటే వీడికి ఎవరో ఒకళ్ళు దొరికితే చాలు, అందుకని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళనన్నాడు. హిమవత్ పర్వతం ఉంది, ఆయన పర్వతరాజు, సాక్షాత్ పరమేశ్వరుడికి మామగారు. పిక్కు ప్రవాహాలతో లోయలతో సెలయేళ్లతో ఉంటాడు. పైగా ఆ కొండ మీద ఎందరో తాపసులు తపస్సు చేస్తూ ఉంటారు. సమున్నత శిఖరం హిమవత్ పర్వతం అంటే. కాబట్టి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయనతో యుద్ధం చేయమన్నాడు. ఈయన వెళ్ళి యుద్ధానికి రమ్మని పిలవడం కాదు, ఏం చేస్తే యుద్ధానికి వస్తాడో అది మొదలెట్టాడు. ఆ పర్వత శిఖరములను పెల్లగించేసి నేలకేసి కొట్టేసి నానా అల్లరి చేసి ఆ హిమవత్ పర్వతాన్ని క్షోభింపజేశాడు. వెంటనే హిమవత్ పర్వతం పురుషాకృతిని ధరించి, నేను నీతో యుద్ధం చెయ్యగలిగినంత నేర్పరిని కాను,
నాకున్న ప్రత్యేకత ఏమిటంటే నా గుహలలో తాపసులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అటువంటి సత్పురుషులకు నేను ఆవాసము, వాళ్ళకి ఆవాసం ఇస్తాను. వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటే పరమపుణ్య భూమినై ఉంటాను. హరిద్వార్ దాటిన తర్వాత హిమాలయ భూములన్నీ కూడా తపోభూములు. కాబట్టి నా దగ్గర తపస్సు చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి నేను నీతో యుద్ధం ఏం చేయను, కానీ నువ్వు యుద్ధం కోసం ఉవ్విళ్ళూరిపోతున్నావు. నేను ఇప్పుడు చెయ్యనంటే నువ్వు వినేటట్టు లేవు. అందుకని నేను నీకు ఇంకొకడిని చూపిస్తాను, వాడి పేరు చెప్తాను, ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన నీకు సరి అయిన జోదు, నీతో బాగా యుద్ధం చేస్తాడు, అక్కడికి వెళ్ళన్నాడు. ఇది ఏమైనా రాచకార్యమా? ఏమిటి యుద్ధం కోసం దెబ్బలాట కోసం తిరగడం ఏమిటి అంటే, రాక్షసత్వం అన్న మాటకి పరాకాష్ట ఎట్లా ఉంటుందో, వాళ్లకున్న బలం దేనికి ఉపయోగపడుతుందో మనకు అర్థమవుతుంది. దానికి తోడు ఇక నోరు కూడా వదలి మాట్లాడడం అలవాటైందనుకోండి, ఇంకా అంతకన్నా రాక్షసత్వం లోకంలో ఇంకోటి ఉండదు. దానికి అధికార బలం కూడా కలిసిందనుకోండి, ఇంకా అసలు పట్టుకోలేం. ఆ పరాకాష్ట రావణాసురుడు. కాబట్టి ఇప్పుడు ఈయన బయలుదేరి వాలి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాలీనామ మహాప్రాజ్ఞ శక్రతుల్య పరాక్రమ అధ్యాస్తే వానర శ్రీమాన్ కిష్కింధాం అతుల ప్రభాం. కిష్కింధని పరిపాలిస్తున్నాడు ఆయన. దేవేంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం ఉన్నవాడు. ఆయన మీదకి వెళ్ళి యుద్ధం చేయన్నాడు. ఈయన వెంటనే యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి ఆ కిష్కింధానగరం యొక్క ద్వారం దగ్గర నిలబడ్డాడు. నిలబడి పెద్ద పెద్ద అరుపులు అరుస్తున్నాడు. ఆయనకి పెద్ద పెద్ద కొమ్ములు, మహానాదం ఒకటి చేశాడు. చేసి వృక్షములన్నీ విరగ్గొట్టేస్తున్నాడు, గిట్టలతో భూమినంతటినీ బదలగొట్టేస్తున్నాడు. అంటే ఆగలేకపోతున్నాడు. ఇంకా యుద్ధానికి ఎవరో ఒకడు వస్తే తప్ప తీట తీరదు. అందుకని కవ్విస్తున్నాడు. కవ్విస్తుంటే ఆ సమయానికి వాలి మద్యపానం చేసి స్త్రీలతో రమిస్తున్నాడు. ఆయన లేచి బయటికి వచ్చాడు. బయటికి వస్తే ఆయన నక్షత్రములతో కూడిన చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉన్నట్టు. ఆయన వచ్చి, నువ్వు ద్వారం దగ్గర దేనికి ఇంత హడావిడి చేస్తున్నావు? నువ్వు ఇట్లా ద్వారం దగ్గర ఉన్నటువంటివన్నీ బ్రద్దలు కొట్టడానికి కారణం ఏమిటి? నీ ప్రాణాలు కాపాడుకో, ఇక నిన్ను నేను ఉపేక్షించను అని వాలి యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. సిద్ధపడుతుంటే ఆ దుందుభి వాలితో మాట్లాడినటువంటి మాటలు వింటే బలానికి నోటి దురుసుతనం కూడా తోడైతే ఎట్లా ఉంటుందో అర్థమవుతుంది. ఆ దుందుభి అన్నాడు, నత్వం స్త్రీ సన్నిధౌ వీర వచనం వక్తుమర్హసి మమ యుద్ధం ప్రయచ్ఛాద్య తతో జ్ఞాస్యామి తే బలం అథవా ధారయిష్యామి క్రోధ మధ్య నిశామిమాం గృహ్యతాం ఉదయః స్వైరః కామభోగేషు వానర దీయతాం సంప్రదానంచ పరిష్వజ్య చ వానరాన్ సర్వశాఖాం మృగేంద్రస్త్వం సంపాదయ సుహృజ్జనాన్ సుదృష్టాం కురు కిష్కింధాం కురుష్వాత్మసమం పురే క్రీడస్వ చ సహ స్త్రీభిః అహం తే దర్పనాశనః యూహి మత్తం ప్రమత్తం వా సుప్తం వా రహితం కృశం హన్యాత్స భ్రూణః లోకే త్వద్విధం మదమోహితం. ఆయన అన్నాడు, నువ్వు బాగా మద్యం సేవించి ఉన్నావు, స్త్రీలతో రమిస్తున్నావు, నేను పిలిచానని బయటికి వచ్చావు. స్త్రీలు పక్కన ఉన్నారు కదా అని చాలా గొప్పగా మాట్లాడుతున్నాననుకుని నాతో యుద్ధం చేయగలనంటున్నావు. కానీ ఇవాళ రాత్రి వరకు ఎట్లాగో అట్లా నేను నా కోపాన్ని భరిస్తాను. ఎందుకు కోపం అసలు భరించడం ఏమిటి, అంత కష్టం ఏమిటి, అంత గొడవ ఏమొచ్చింది కనుక నేను ఎట్లాగో అట్లా కోపాన్ని భరిస్తాను. ఇవాళ రాత్రికి నువ్వు నీకు కావలసిన స్త్రీలందరితోటి రమించు. నీ తర్వాత నీకు సముడైనటువంటి ఉత్తరాధికారిని చూసి రాజ్యాన్ని అప్పజెప్పి నీ స్నేహితులందరినీ కౌగిలించేసుకో. నువ్వు చెయ్యవలసిన దానములు ఏమైనా ఉంటే చేసేసేయి. సర్వశాఖాం మృగేంద్రత్వం సంపాదయ సుహృజ్జనాన్. నీ స్నేహితులు ఎవరున్నారో వాళ్ళందరినీ చూడు. తర్వాత క్రీడస్వచ సహ స్త్రీభిః అహం తే దర్పనాశనః. ఇవాళ రాత్రి నీకు ఆఖరి రాత్రి కాబట్టి నువ్వు ఎట్లా సంతోషంగా గడుపుదామనుకుంటున్నావో అట్లా గడిపేసేయి. స్వైరం కామభోగేషు వానర. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పొందుదామన్న సుఖాలన్నీ ఏ ఉన్నాయో అన్నీ ఇవాళ రాత్రి అనుభవించేయి. రేపు పొద్దున రా,
నేను ఇట్లాగే కోపం పట్టుకొని కూర్చుంటాను మొత్తం మీద, రేపు పొద్దున్న రాగానే నిన్ను మట్టు పెట్టేస్తానన్నాడు. అనగానే పైగా ఒక పెద్ద ధర్మం ఒకటి చెప్పాడు. యోహిమత్తం ప్రమత్తం వా సుప్తం వా రహితం కృశః సుప్తం వా రహితం కృశం హన్యాత్ స భ్రూణః లోకే త్వద్విధం మదమోహితం. నువ్వు మద్యం మత్తులో ఉన్నావు, ఏమరపాటుతో ఉన్నావు. నేను ఓడిపోయిన వాణ్ణి, చేతిలో ఆయుధం లేనివాణ్ణి, ఇలా ఒంటి మీద తెలివి లేనివాణ్ణి, రమిస్తున్నవాణ్ణి, సుఖభోగంలో ఉన్నవాణ్ణి. నేను చంపను, కాబట్టి నీతో యుద్ధం ఎందుకు ఇప్పుడు, రేపురా అని ఏదో పెద్ద అవకాశం ఇచ్చినట్టు వాలితో మాట్లాడాడు. ఆయనే చాలా కోపిష్టి, ఆయనే చాలా బలవంతుడు, ఆయనకి ఈ మాటలు చాలు. ఆయన అన్నాడు, ఇది మద్యపానం కాదురా, వీరపానం, కాబట్టి నేను నీతో యుద్ధానికి ఇప్పుడే వచ్చేస్తున్నానన్నాడు. అని తమేవ ముక్త్వా సంక్రుద్ధో మూలముక్షిప్య కాంచనీం పిత్రా దత్తాం మహేంద్రేణ యుద్ధాయ వ్యవతిష్ఠత. ఆయన తండ్రి అయినటువంటి దేవేంద్రుడిచ్చిన బంగారు మాల ఒకటి ఉంది. ఆ బంగారు మాల మెడలో వేసుకొని ఆయన యుద్ధానికి వచ్చాడు. ఈ మాల విషయం మీరు ప్రత్యేకంగా గమనిస్తూ ఉండాలి. కిష్కింధకాండలో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు వేసుకొచ్చాడు, ఎప్పుడు రాలేదు మహర్షి తప్పకుండా గుర్తుపెట్టుకు చెప్తూ ఉంటారు. ఎప్పుడు వేసుకొచ్చాడు, ఎప్పుడు రాలేదన్నదాన్ని మీరు పరిశీలిస్తూ ఉండాలి. అదో పెద్ద విశేషం కిష్కింధకాండలో. కాబట్టి ఆ మాల వేసుకుని దుందుబితో యుద్ధానికి వచ్చాడు. వెళ్ళి కొమ్ములు పట్టుకొని వంచేసి పిడిగుద్దులు గుద్ది గిరగిరా తిప్పి నేలకేసి కొట్టేటప్పటికీ చెవుల నుండి రక్తం కారిపోయింది. పిడికిళ్లతో గుద్ది మోకాళ్లతో నొక్కి పాదాలతో తొక్కి ఆ దుందుబిని చంపేశాడు. వీడు అల్లరే తప్ప వాడు చేసింది ఏమీ లేదు పాపం. ఇది దీనికోసం అంత తిరిగాడు కష్టపడి. ఎక్కడ హిమవత్ పర్వతం, ఎక్కడ దక్షిణ దేశంలో ఆ వాలి కిష్కింధ సామ్రాజ్యం మృత్యువుని వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి మరణించాడు. ఆ కోపం ఆగలేదు వాలికి. ఆయన ఏం చేశాడంటే ఆ చనిపోయినటువంటి వాలిని పైకెత్తి ఆ శవాన్ని పట్టుకొని గిరగిర తిప్పి, వాడే పర్వత సదృశుడు ఆ దుందుబి, గిరగిరా తిప్పి విసిరేశాడు. అది యోజన దూరం వెళ్ళి పడిపోయింది. ఆ పడిపోవడంలో ఏమైపోయిందంటే తస్య వేగ ప్రవిద్ధస్య వక్త్రాట్ క్షతజబిందవ ప్రపేతుర్మారుతో క్షిప్త మతంగస్యాశ్రమం ప్రతి. ఆ విసిరివేయబడినటువంటి దుందుభి యొక్క శరీరంలోంచి కారుతున్న రక్తం మతంగ మహర్షి యొక్క ఆశ్రమం అంతా పడింది. తపస్సు చేసుకుంటున్నటువంటి ఆయన మీద కూడా బిందువులు పడ్డాయి. వెంటనే ఆయన లేచి ఆగ్రహంతో, ఎవడు నా ఆశ్రమాన్ని బిడ్డల్ని పెంచినట్టు పెంచాను, ఈ చెట్లు పాడు చేసినవాడు అని బయటికి వచ్చి చూశాడు. పర్వతం అంతా దుందుబి కళేబరం కనపడింది. ఆయన తనకున్న తపశ్శక్తి చేత ఎవరు ఈ దుందుబి కళేబరాన్ని ఇట్లా విసిరినవాడు అని ఆయన చూశాడు. ఇప్పుడు వాలికి వచ్చిన కోపం, వాలి చేసిన పని వాలికి ప్రమాదాన్ని తెచ్చింది. కాబట్టి మతంగ మహర్షి శాపమిచ్చారు. ఇహతేనా ప్రవేష్టవ్యం ప్రవిష్టస్య వధో భవేత్ వనం మత్సంశ్రయం ఏన దూషితం రుధిరస్రవై సంభగ్నా పాదపాశ్చైమే క్షిపతే ఆసురీం తనుం సమంతాద్యోజనం పూర్ణం ఆశ్రమం మామకం యది ఆగమిష్యతి దుర్బుద్ధి వ్యక్తం సన భవిష్యతి. దివసశ్చాత్ర మర్యాద యం ద్రష్టాశోస్మి వానరం బహువర్ష సహస్రాణి సవై శైలో భవిష్యతి. నేను శాపమిస్తున్నాను. వాలి దుందుబి కళేబరాన్ని పైకెత్తి ముందు వెనక ఆలోచించకుండా, దగ్గరిలో మతంగ మహర్షి ఆశ్రమం ఉందని కూడా చూడకుండా తిప్పి విసిరాడు. ఆ కళేబరం వచ్చి నా ఆశ్రమ ప్రాంగణంలో పడింది. ఆశ్రమం అంతా అపవిత్రమైపోయింది రాక్షసుడి నెత్తుటి చేత. అందుకని వాలి ఎప్పుడైనా ఈ ఆశ్రమ ప్రాంగణానికి యోజనం దూరంలోకి కానీ వచ్చినట్టయితే వెంటనే మరణిస్తాడు. వాలి మాత్రమే కాదు, వాలి అనుచరులు కానీ వాలి మంత్రులు కానీ ఎవరైనా ఒక్కరోజు లోపల ఈ కొండ ఆశ్రమం ఖాళీ చేసి వెళ్ళిపోకపోతే వాళ్ళందరూ దీర్ఘకాలం పాటు శిలలై పడిపోతారన్నాడు. వెంటనే వాళ్ళందరూ భయపడి పారిపోయారు.
పారిపోయి వాలికి చెప్పారు. వాలి 2 చేతులు జోడించి మహర్షి దగ్గరికి వచ్చి క్షమించమని అడిగాడు. మహర్షి మాట కూడా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు. అంటే శాపావకాశం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఇంత ఉన్మత్తత, హద్దులేని కోపం, హద్దులేని యుద్ధాలు, ఈ ప్రతాపాలు చూపించుకోవడం నీ జీవన విధానం, నువ్వు ఈ విసిరేటటువంటి వైనం, ఒంట్లో శక్తి ఉంది కదా అని నువ్వు ప్రవర్తించే తీరు ఆమోదయోగ్యం కాదు, నీకు ఆ శాపం ఉండవలసిందే అని మతంగ మహర్షి లోపలికి వెళ్ళిపోయారు. అది సుగ్రీవుడి పాలిట వరం అయింది. ఇప్పుడు వాలి అక్కడికి రాడు. ఎందుకనంటే ఆ ఆశ్రమానికి యోజన ప్రాంగణంలోకి వెడితే ఆ ఋష్యమూకం మీద వెంటనే వాలి మరణిస్తాడు. కాబట్టి వాలి అక్కడికి రాడు. కాబట్టి సుగ్రీవుడు అక్కడ నివాసం చేస్తూ ఉంటాడు. అన్నయ్య రాడు అన్న ధైర్యం. కానీ లోపల భయం ఏమిటంటే అన్నయ్య రాడు, కానీ అన్నయ్య ఎవరైనా శక్తివంతులైన వాళ్ళని నా మీదకి ప్రయోగిస్తాడేమోనని. అందుకే రామలక్ష్మణుల్ని చూసినప్పుడు అంత భయపడ్డాడు. రామ, ఇది నా కథ, మా అన్నయ్య బలం అట్లా ఉంటుంది. అంత మద్యం సేవించి స్త్రీలతో అనురక్తుడై ఉన్న సమయంలో మోహావిష్టుడయ్యుండి బయటికి వచ్చి దుందుబిని చంపి యోజన దూరం కళేబరాన్ని విసిరేసినవాడు. అంత బలం కలిగినటువంటి వాడు. అంతేకాదు రామ, ఇమేచ విపులా సాలాహ సప్త శాఖావలంబిన ఎత్రైకం ఘటతే వాలి నిష్పత్రయితుమోజసా. ఇక్కడ చూసావా 7 సాలవృక్షములు, మద్ది చెట్లు ఉన్నాయి. ఎంతంత పెద్ద మద్ది చెట్లు చూడు. ఈ మద్ది చెట్లకి ఇన్ని కొమ్మలు ఉన్నాయి, ఇన్ని ఆకులు ఉన్నాయి. ఒక్కొక్క మద్ది చెట్టు మహావృక్షం కింద పెరిగింది. వాలి ఏం చేస్తాడంటే సరదా కోసమని ఇక్కడికి వస్తాడు. ఈ చెట్టు మాను పట్టుకుని ఊపుతాడు. ఎంత బలవంతుడంటే ఆయన ఊపి పైకి చూస్తాడు. ఒక్క పచ్చి ఆకు కూడా ఇక చెట్టుకుండదు, మొత్తం ఆకులు రాలిపోతాయి. 7 చెట్లని ఊపుతాడు, 7 చెట్ల ఆకులు దులిపేసి వెళ్ళిపోతాడు. అంటే కేవలం చెట్టుని పట్టుకుని ఊపినంత మాత్రం చేత ఇక ఒక్క ఆకు కూడా మిగలదు. అట్లా ఊపగలిగినంత బలమున్నవాడు. అది వాలి బలం, అది వాలి వేగం, అది వాలి మదోన్మత్తత, ఇంత గర్వం, ఇన్ని ఉన్నవాడు. కాబట్టి రామ, చెప్పవలసినటువంటి కర్తవ్యం నాది, నేను చెప్పాను. ఇప్పుడు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటే లక్ష్మణస్వామి ఒక నవ్వు నవ్వారు. నవ్వి అన్నారు, తథాబ్రువాణం సుగ్రీవన్ ప్రహసన్ లక్ష్మణోబ్రవీత్ కస్మిన్ కర్మణి నివృత్తే శ్రద్ధవ్యావలినో వధం. సరే, మంచిదే, మీ అన్నయ్య యొక్క బలపరాక్రమాలు చెప్పావు. ఇప్పుడు మా అన్నయ్య ఏం చేస్తే మీ అన్నయ్యని చంపగలడని నువ్వు నమ్ముతావు? అది చెప్పు. అది చేసి పోని నీకు చూపిస్తాం అంటే నిజానికి అవసరమా? రాముడికి పరీక్ష పెట్టడమా? రాముడు ఆ పరీక్షని తట్టుకుని నిలబడాలని తనకి తాను నిరూపించుకోవడమా? అప్పుడు సుగ్రీవుడు నమ్మడమా? అప్పుడు వాలి సంహారానికి సుగ్రీవుడు తీసుకెళ్ళడమా? ఎంత అన్యాయం! అయితే ఇందులో కేవలం ఏదో సుగ్రీవుడు తప్పు చేస్తున్నాడన్నది మాత్రమే ఆలోచన చేయకూడదు, సుగ్రీవుడి ప్రేమ కూడా చూడాలి. నేను అగ్నిసాక్షిగా ఈయనతో స్నేహం చేశాను. స్నేహం చేసిన తర్వాత స్నేహితుడు బ్రతికుండాలని కోరుకోవాలి, స్నేహితుడు వృద్ధిలోకి రావాలని కోరుకోవాలి, స్నేహితుడు విజయశీలి కావాలని కోరుకోవాలి. అంతేకాని స్నేహితుడు ఆపద పొందేటట్టుగా నేను ప్రవర్తించకూడదు. కాబట్టి ఇప్పుడు చెప్పకుండా తీసుకెడితే వాలి వలన రాముడు ఇబ్బంది పడితే, నాకు నువ్వు ఇవన్నీ చెప్పలేదు, కేవలం నిన్ను అరణ్యములకు తరిమేశాడని చెప్పావు, నీకు ఉపకారం చేయడానికి వాలిని చంపుతానన్నాను, వాలి ఇంత బలవంతుడన్న మాట ఎప్పుడైనా చెప్పావా నాతోటి అని అంటే తప్పు కదా. నేను స్నేహితుడిని మోసం చేసినట్లయింది కదా. తెలిసి స్నేహితుడిని మోసం చేయడం మహాపరాధం కదా. స్నేహం అన్న మాటకే కళంకం. కాబట్టి నేను చెప్పేయడం మంచిదన్నది సుగ్రీవుడి యొక్క హృదయం. ఇప్పుడు సుగ్రీవుడు రామచంద్రమూర్తితో అన్నాడు, రామోపి దారయే దేశాం బాణే నైకేన చేద్రుమం వాలినం నిహతం మన్యే దృష్ట్వా రామస్య విక్రమం.
హతస్య మహిషస్యాస్తి పాదేనైకేన లక్ష్మణ ఉద్యమ్యాధ ప్రక్షిప్యేచ్చేత్ తరసా ద్వే ధనుష్యతే. ఈ రాముడు ఒక్క సాలవృక్షాన్ని, 7 చెట్లని కదా మా అన్నయ్య ఊపుతాడు, ఒకే ఒక్క సాలవృక్షాన్ని బాణంతో కొట్టగలిగితే నేను నమ్ముతాను వాలిని కొట్టగలడని. ఒక్క చెట్టుని కొట్టగలడా రాముడు బాణంతో? 2. మా అన్నయ్య యోజనం దూరం విసిరీశాడు. రాముడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దుందివి కళేబరం ఇక్కడ పడుంది కదూ, ఈ పడి ఉన్నటువంటి కళేబరాన్ని 200 ధనస్సుల దూరం అంటే 800 మూరల దూరాన్ని విసరగలడా? అలా విసిరితే నేను నమ్ముతాను. ఈ 2 పరీక్షలకి రాముడు నిలబడగలడా అని అడిగాడు. అడిగితే అని చెప్పి, నేను ఇట్లా రాముణ్ణి చేయమంటున్నానని మీరు అన్యథా భావించవద్దు. వాలి మహాబలవంతుడు, గొప్ప గొప్ప శూరులను కూడా పరిమార్చగలడు. ఆయన సాహసకృత్యములు ఎవరు చెయ్యరు. దేవతలకు కూడా వాలి అంటే భయం. అసలు ఎంత క్రోధ స్వభావం ఉన్నవాడంటే వాలిని తలుచుకునేటప్పటికీ గుండెల్లో దడపుడుతుంది. అంత క్రోధ స్వభావం ఉన్నవాడు. నా అదృష్టం ఏమిటంటే ఇదిగో హనుమ, నలుడు, నీలుడు, తారుడు వీళ్ళు 4 నన్ను పరివేష్టించి ఉన్నారు కాబట్టి నాకు ఈ మాత్రం మానసికమైనటువంటి బలం మిగిలింది. నా సోదరుడి యొక్క బలాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు చెప్తున్నాను. కానీ మీ బలపరాక్రమాలు రామ నాకు తెలుసు, మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశ్యం కాదు. కామం రాఘవతే వాణి ప్రమాణం ధైర్యమాకృతి సూచయంతి పరం తేజో భస్మచ్ఛన్న వివానలం. రామ, నువ్వు నివురు కప్పిన నిప్పు, నీ మూర్తి, ఆ రూపం ఉందే అది చాలు, ఆ వాక్కు ఉందే అది చాలు, నీ యొక్క ధైర్యం ఉందే అది చాలు. నువ్వు నన్ను స్వాంతనపరచడానికి మిత్రుడిగా మాట్లాడే మాటలు చాలు. నువ్వంటే నాకు ఎంతో గౌరవం. కానీ వాలి దగ్గరికి యుద్ధానికి తీసుకెళ్ళేటప్పుడు చెప్పవలసినవి చెప్పకుండా 2 వాలిని నువ్వు తట్టుకోగలవన్న ధైర్యం ఏర్పడకుండా నిన్ను తీసుకెడితే వచ్చే ఉపద్రవాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇవన్నీ చెప్పాను తప్ప మిమ్మల్ని చిన్నబుచ్చాలన్న ఉద్దేశ్యం నాకు లేదు అన్న విషయాన్ని గమనించండి అన్నాడు. అప్పుడు వెంటనే తస్య తద్వచనం శ్రుత్వా సుగ్రీవస్య మహాత్మనః స్మితపూర్వమధో రామః ప్రత్యువాచ హరిం ప్రభుః. సుగ్రీవ, నువ్వు చెప్పినవి విన్నాను, నువ్వు ప్రేమతో చెప్తున్నావు. అవతల వైపు మీ అన్న గురించి నీకు మనసులో ఉన్న భయం కూడా నాకు అర్థమైంది. ఏమిటా భయం అంటే ఒక్కటే, ప్రధానంగా వాలి యొక్క వేగం. ఎందుకని? వాలితో రాముడు మల్లయుద్ధానికి వెళ్ళడు, వాలి బాణం వేయడు. వాలి ధనస్సు కానీ బాణాలు కానీ పట్టుకుని యుద్ధం చేశాడని రామాయణంలో లేదు. రాముడు వాలి చేసే మల్లయుద్ధానికి వెళ్ళడు. కాబట్టి ఇప్పుడు రాముడు ఏది ప్రయోగిస్తాడు? బాణప్రయోగం చేస్తాడు. అసలు ఆ బాణం వేగం వాలి యొక్క వేగాన్ని తట్టుకోగలదా? ఎంత వేగంగా బాణం వేసినా అది ఓ చోటు నుంచి ఓ చోటుకి వెళ్ళాలా? ఆయన సంధ్యావందనానికే పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరానికి, దక్షిణ తీరం నుంచి ఉత్తర తీరానికి వెళ్ళిపోతాడు. ఇంత వేగం ఉన్నవాడి ముందు బాణవేగం ఎట్లా సరిపోతుంది? బాణం అనేటటువంటి దాన్ని వింటినారికి సంధించాలి, ఆకర్ణాంతం లాగాలి, గురి చూడాలి, వదిలిపెట్టాలి, అప్పుడు అది వెళ్ళాలి. అంతసేపు కూర్చుంటాడా మా అన్నయ్య? మరి వేగం అటువంటిది. కాబట్టి నేను ఈ విషయంలో జాగ్రత్త పడి చెప్తున్నానన్నది సుగ్రీవుడి యొక్క హృదయం, అది తెలుసుకున్నాడు రాముడు. అందుకను నవ్వు నవ్వాడు. ఏవముక్త్వాతు సుగ్రీవం సాంత్వం లక్ష్మణపూర్వజ రాఘవో దుందిభే కాయం పాదాంగుష్ఠేన లీలయ తోలయిత్వా మహాబాహు చిక్షేప దశయోజనం. 1 యోజన దూరం గది విసిరాడు. 2 చేతులతో పైకెత్తి పట్టుకొని గిరగిరా తిప్పి యోజన దూరం విసిరాడు. ఎవరు? వాలి దుందువి శరీరాన్ని. రాముడు ఏం చేశాడంటే తన కాలి బొటన వేలుతోటి ఆ కళేబరాన్ని ఎత్తి విసిరితే 10 యోజనముల అవతల వెళ్ళి పడింది. నమ్ముతావా ఇప్పుడు నన్ను అని అడిగాడు. అడిగితే సుగ్రీవుడు 2 చేతులు నలుపుకొని నీళ్లు నవిలాడు.
నవిలి అన్నాడు, మీరు చిమ్మిన మాట వాస్తవమే, కానీ ఆర్ద్ర సమాంస ప్రత్యగ్రహ క్షిప్త కాయ పురాసకే లఘు సంప్రతి నిర్మాంస తృణభూతశ్చ రాఘవ పరిశ్రాంతేన మత్తేన భ్రాత్రామే వాలినా తదా క్షిప్తమేవం ప్రహర్షేణ భవతా రఘునందన. మా అన్నయ్య ఈ శవాన్ని ఎత్తి పట్టుకుని గిరగిరా తిప్పి విసిరినప్పుడు అప్పుడే చంపబడిన శరీరం అది. కాబట్టి పూర్తి బరువు ఉంది, అది కావలసినంత మాంసం ఉంది, ఎముకలున్నాయి, రక్తం ఉంది, అందుకని దాన్ని విసిరితే యోజన దూరం పడింది. పైగా మా అన్నయ్య నిజానికి ఇప్పుడు నువ్వున్నంత సంతోషంగా, ఇప్పుడు నువ్వున్నంత జాగ్రత్తతో, పూర్తి స్పృహలో లేడు. ఎందుకనంటే మద్యపానం చేసి ఉన్నాడు, మత్తుడై ఉన్నాడు, స్త్రీలతో క్రీడిస్తున్నాడు. అటువంటప్పుడు వచ్చి యుద్ధం చేశాడు. యుద్ధం చేసి చంపాడు, అందువల్ల బడలిక కొంత పొందుతాడు. ఇన్నిటితో కలిపి యోజన దూరం విసిరాడు. నువ్వు విసిరినటువంటి శరీరం ఎండిపోయింది, రక్తం లేదు, మాంసం లేదు, డొల్ల అస్థిపంజరం. దాన్ని 10 యోజనాలు విసిరావు. నేనంత తొందరపడి ఎలా నమ్మను రామా? రెండింటి మధ్య సమానత్వం లేదు కదా, ఎలా కుదురుతుంది? ఆయన కర్మండి రామచంద్రమూర్తికి ఇన్ని పరీక్షలు తట్టుకొని సుగ్రీవుడికి అంత నమ్మకం కల్పించి వెళ్ళాలా? నిజానికి రామబాణం అంటుంటారే, రామబాణం అన్న మాటకి వ్యాఖ్యానమే వాలివధ. రామబాణం రావణాసురుడి కన్నా వాలి విషయంలోనే అన్వయం. బహుశः రామాయణంలో రాముడి మీద అంత పెద్ద మత్సపడినటువంటి సంఘటన వాలి వధ. అది నిజంగా ఎన్ని మలుపులు తిరిగిందో, ఎంత క్లిష్టమైన సన్నివేశాలతో కూడుకుని ఉందో ఆలోచిస్తే ఎంత నిష్కారణంగా నిర్దాక్షిణ్యంగా రాముడి మీద నింద వేస్తున్నామో అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు రాముడు అన్నాడు, సరే ఇప్పుడు నేను దాన్ని దూరంగా విసిరీశాను కదా, ఆ పాదాంగుష్టంతో చిమ్మేశాను కదా, ఇప్పుడు ఆ శరీరం లేదు ఇంకా, మరి ఏం చేయమంటావు అని అడిగాడు. అడిగితే సాలమేకంతు నిర్భింద్య భవేద్ వ్యక్తిర్బలాబలే, నువ్వు కానీ ఒక్క సాల వృక్షాన్ని బాణంతో కొట్టు, నేను నమ్ముతాను అన్నాడు. రాముడు దానికి సిద్ధపడి ధనస్సు తీసుకొని అక్షయ బాణతూడీరంలోంచి బంగారు పొన్ను ఉన్నటువంటి ఒక బాణాన్ని తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతం లాగాడు. లాగి స విసృష్టో బలవత బాణ స్వర్ణపరిష్కృత భిత్వా సాలాన్ గిరిప్రస్థే సప్త భూమిం నివేశ ప్రవిష్టశ్చ ముహూర్తేన ధరాం భిత్వా మహాజవ నిష్పత్య చ పునస్తూర్ణం స్వతూణీం ప్రవివేశ తాన్ దృష్ట్వా సప్త నిర్భిన్నాన్ సాలాన్ వానరపుంగవ రామస్య శరవేగేన విస్మయం పరమంగతః. రాముడు బాణం వింటినారికి సంధించడం వరకు వాళ్ళు చూశారు. ఆ తర్వాత బాణం వదిలిపెట్టడం వరకు కనపడింది. ఆ తర్వాత తెలిసి అర్థమైన విషయం ఏంటంటే, ఆ బాణం కనురెప్పపడి పైకెత్తే లోపల 7 సాలవృక్షాల్ని ఛేదించి ఎదురుగుండా ఉన్న పర్వతాల్ని ఛేదించి భూమిలోంచి పాతాళలోకంలోకి వెళ్ళి మళ్ళీ పైకొచ్చి వెనక్కొచ్చి అక్షయబాణతోడీరంలోకి ప్రవేశించి కూర్చుంది. ఇది రామబాణం యొక్క వేగం, ఇది రామబాణం యొక్క శక్తి. అది చూశాడు సుగ్రీవుడు. అయ్య బాబోయ్ అనుకున్నాడు. ఇప్పుడు ఇక నిలబడలేదు, ఇక చేతులు నలపలేదు, ఇక నీళ్లు నమలలేదు. వెంటనే ఏం చేశాడంటే సమూర్ధ్యాన్యపతద్ధూమౌ ప్రలంబీకృత భూషణ సుగ్రీవ పరమప్రీతో రాఘవాయ కృతాంజలి. ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణములన్నీ భూమికి తగిలేటట్టుగా నేల మీద అడ్డంగా పడిపోయాడు. పడిపోయి నమస్కారం చేసి లేచి ఒంగుని అంజలి ఘటించి, రామ ఇటువంటి బాణప్రయోగం నేను ఎక్కడా చూడవా, బాణానికి ఇటువంటి వేగం నేను ఎక్కడా చూడలే, ఇంతటి బలపరాక్రమాలు నేను ఎక్కడా చూడలేదు. కాబట్టి నీ బాణపు ధాటితో వాలిని కాదు సమస్త దేవతలను సంహరించగలవని నాకు అర్థమైంది.
ఒక్క బాణంతో ఇంత బలమైన 7 మద్ది చెట్లని కొట్టి ఎదురుగుండా ఉన్న పర్వతం గుహలోకి ప్రవేశించి ఛేదించి పాతాళంలోకి వెళ్ళి స్పృశించి మళ్ళీ వెనక్కొచ్చి అక్షయబాణతోడీరంలోకి లిప్త కాలంలో వచ్చేసింది బాణం. అంటే వాలి ఈ వేగం ముందు ఎక్కడ నిలబడగలడు. కాబట్టి నాకిప్పుడు చాలా నమ్మకం కలిగింది. ధమ్మే వైరిణం భ్రాతృరూపిణం. నా దురదృష్టం నాకు శత్రువు మా అన్న రూపంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వాలిని సంహరిద్దాం పద అన్నాడు. ఎక్కడ లేని ఆనందం కలిగింది సుగ్రీవుడికి. ఇక మళ్ళీ ఆలస్యం చేయలేదు, దానికే ముహూర్తం పెట్టుకోలేదు. రాముడి యొక్క బాణం వేగం చూశాడు, రాముడి బలపరాక్రమాలు చూశాడు. ఇక ఆలోచించవలసిన అవసరం లేదు, పదన్నాడు. అందరూ కలిశారు, కిష్కింధకి చేరుకున్నారు. చేరుకోగానే సర్వేతే త్వరితం గత్వా కిష్కింధాం వాలిన పురీం వృక్షైరాత్మాన సమావృత్య వ్యతిష్టన్ గహనే వనే. ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయాల్లో ఒకటి. ఇది మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత దీని అవసరం వస్తుంది. ఎందుకనంటే రాముడు కిష్కింధా నగరానికి వెళ్ళిన తర్వాత ఇక వాలి బయటికి రావాలి యుద్ధానికి. ఈలోగా రాముడు లక్ష్మణుడు వీళ్ళు ఏం చేశారంటే చెట్ల చాటుకు వెళ్ళిపోయి నిలబడ్డారు. అసలు వాలికి అక్కడ రాముడు ఉన్నాడని కానీ లక్ష్మణుడు ఉన్నాడని కానీ తెలుసుకునే అవకాశం లేదు. చెట్ల చాటుకు వెళ్ళి నిలబడ్డారు. నిలబడిన తరువాత చాలా గట్టిగా పెద్ద పెద్ద అరుపులు అరిచాడు ఆ సుగ్రీవుడు. అరిస్తే యుద్ధానికి వచ్చాడు. ఇద్దరు ఆ వాలి సుగ్రీవుడు భయంకరమైన యుద్ధం చేసుకుంటున్నారు. ముష్టిఘాతాలు గుద్దుకుంటున్నారు, నెత్తుర్లు కారిపోతున్నాయి. సుగ్రీవుడు బలహీనపడుతున్నాడు, వాలి బలం పెరిగిపోతోంది. కానీ మీరొక్కటి గుర్తుపెట్టుకోవాలి, యుద్ధానికి వచ్చినప్పుడు దేవేంద్రుడిచ్చిన మాల వేసుకుని వస్తే వేసుకొచ్చాడని మహర్షి చెప్తారు. మహర్షి చెప్పాల ఆ మాట. ఆ రోజున వాలి మెడలో ఆ మాల లేదు. వాలి సుగ్రీవుణ్ణి బాగా మర్దించాడు. ఇక వాలి దెబ్బలు తట్టుకోలేకపోయాడు. రాముడు బాణం విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు అంటే తతో రామో ధనుష్పాణి తావుభౌ సముదీక్ష్యతు అన్యోన్య సదృశ వీరౌ ఉభౌ దేవా ఇవాశ్వినౌ. అశ్వినీ దేవతలు ఎలా ఉంటారో అట్లా ఒకే పోలికలతో ఉన్నారు ఇద్దరు. ఇద్దరూ పెనుగులాడుతున్నారు. పెనుగులాడుతున్నప్పుడు బాణం విడిచిపెట్టాడనుకోండి, ఎన్నావగచ్చత్ సుగ్రీవం వాలినం వాపి రాఘవ తతో న కృతవాన్ బుద్ధిం మోక్తుమంతకరం శతం. ఒకవేళ బాణాన్ని విడిచిపెట్టేసిన తర్వాత సుగ్రీవుణ్ణి చూసి వాలి అనుకుని వదిలేస్తే అది ప్రాణాంతకం, అది సుగ్రీవుడి ప్రాణాలు తీసేస్తుంది. అప్పుడు రాముడు చాలా దుఃఖించవలసి వస్తుంది. అందుకని బాణాన్ని విడిచిపెట్టలేదు. పాపం బాగా మర్దింపబడి ఇక అక్కడ ఒక్క క్షణం నిలబడినా వాలి చంపేస్తాడని ఒక్క దూకి బాధపడుతూ ఋష్యమూక పర్వతం మీద మతంగ మహర్షి ఆశ్రమం దగ్గరికి పారిపోయాడు సుగ్రీవుడు. వాలి చూసి నిన్ను వదిలేస్తున్నాను రా ఇక్కడతో, ఇప్పటికైనా బుద్ధిగా బ్రతుకని అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. తర్వాత మెల్లిగా రామలక్ష్మణులు వీళ్ళు కూడా ఆ ఋష్యమూక పర్వతం దగ్గరికి వెళ్ళారు. వెడితే సుగ్రీవుడు చూశాడు, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, కానీ మీరు నాకు నమ్మకం కలిగించారు, ప్రతిజ్ఞ చేశారు, యుద్ధానికి రమ్మన్నారు, తీసుకెళ్ళారు, అరవమన్నారు, వాలిని పిలవమన్నారు, యుద్ధం చేయమన్నారు. నేను వాలి చేతిలో ఇంత మర్దింపబడ్డాను, ఇంత బాధపడ్డాను, మీరు బాణం మాత్రం విడిచిపెట్టలేదు. ఆ కారణం చేత నేను ఇంత బాధపడ్డాను, మీరు ఎందుకు నన్ను ఇట్లా అవమానించారని అడిగాడు రాముణ్ణి. అడిగితే రాముడు అన్నాడు, అలంకారేణ వేషేణ ప్రమాణేన గతేన చ త్వంచ సుగ్రీవ వాలీచ సదృశౌ స్థః పరస్పరం. అలంకారముల చేత కానీ, వేషధారణ చేత కానీ, పోలికల చేత కానీ ఇద్దరూ ఒక్కలాగే ఉన్నారు. అందుకని నేను బాణాన్ని ప్రయోగించలేదు అన్నాడు. కానీ మీరు ఇందులో ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే, అలంకారేణ అన్నప్పుడు ఇద్దరూ ఒకలా అలంకారం చేసుకున్న ఎట్టి పరిస్థితుల్లో సుగ్రీవుడి దగ్గర ఉండడానికి అవకాశం లేనిది ఏది అంటే వాలి ఇచ్చిన మాల.
అదే వాలికి దేవేంద్రుడిచ్చిన మాల, దేవేంద్రుడి తండ్రి కదూ, ఆయన ఇచ్చాడు బంగారు మాల. అది వాలి మెడలో ఉంటుంది తప్ప సుగ్రీవుడి మెడలో ఉండదు. ఆ మాల ఆ రోజున వాలి మెడలో కూడా లేదు. వాలి మెడలో కూడా లేకపోవడం వల్ల వాలి ఎవరో సుగ్రీవుడు ఎవరో తెలుసుకునే అవకాశం లేదు. అది దాన్ని జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. అందుకని బాణాన్ని వేయలేడు రాముడు. కానీ ఆ మాల ప్రస్తావన చేయలేదు. అలంకారాలు మీ ఇద్దరివి ఒక్కలాగే ఉన్నాయి, మీ ఇద్దరి పోలికలు ఒక్కలా ఉన్నాయి. కాబట్టి బాణం వేయడం నాకు సాధ్యం కాలేదు. ఈసారి ఒక జాగ్రత్త తీసుకుందాం. నీ మెడలో లక్ష్మణస్వామి ఒక గజపుష్ప తీగ, అంటే బాగా పువ్వులు పూసినటువంటి పుష్పములున్నటువంటి ఒక తీగని తీసి మాలగా నీ మెడలో వేస్తాడు. ఇప్పుడు నాకు గుర్తు దొరుకుతుంది, ఈ మాల ఉన్నవాడివి నువ్వు, ఈ మాల లేనివాడు వాలి. కాబట్టి నేను బాణం విడిచిపెట్టడానికి నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం మళ్ళీ యుద్ధానికి వెడదాం పదన్నాడు. రాముడి మీద ఎంత నమ్మకమో నిజంగా. గజపుష్పీం ఇమాం పుల్లాం ఉత్పాట్య శుభలక్షణం కురులక్ష్మణ కంఠేస్య సుగ్రీవస్య మహాత్మనః. వెంటనే రాముడి మాట మేరకు లక్ష్మణస్వామి ఆ గజపుష్పంలో ఉన్నటువంటి తీగని తీసి మాలగా చేసి ఆ సుగ్రీవుని యొక్క మెడలో వేశాడు. కలిసి అందరూ మళ్ళీ కిష్కింధానగరానికి బయలుదేరారు. హనుమంతుడు, నీలుడు, తారుడు, సుగ్రీవుడు, రాముడు, లక్ష్మణుడు కలిసి నడిచి వెడుతున్నారు. ఆ వెడుతున్నప్పుడు నదులు కనపడ్డాయి, చిన్న చిన్న గుహలు కనపడ్డాయి, కొండలు కనపడ్డాయి, సెలయేర్లు కనపడ్డాయి. ఎత్తైన శిఖరములు వైఢూర్యముల వంటి స్వచ్ఛమైన మణులతో ఎలా ప్రకాశిస్తాయో అలా ప్రకాశిస్తూ కనపడ్డాయి. మంచి మంచి కమలములు వికసించినటువంటి సరోవరములు కనపడ్డాయి. గడ్డి పరకలను తింటున్నటువంటి లేళ్ళు, నిలబడిన లేళ్ళు, పరిగెడుతున్న లేళ్ళు, ఇవన్నీ కనపడ్డాయి. సుగ్రీవుడు మాత్రం ఇవేవీ గమనించట్లేదు. అంటే సుగ్రీవుడికి త్వర ఎటుందంటే ఇక వాలి ఉండడానికి వీల్లేదు. ఇన్ని దెబ్బలు తిన్నాను, ఇంత శోషించిపోయాను, అయినా పర్వాలేదు, మళ్ళీ వెళ్ళి మా అన్నయ్యని పిలుస్తాను, మా అన్నయ్య వస్తాడు, ఏమవుతుంది, ఇంకొక పావుగంట సేపు యుద్ధం ఉంటుంది, నన్ను గుద్దితే గుద్దని, నన్ను బాధ పెడితే పెట్టని, కానీ ఈసారి రామబాణ ప్రయోగం ఉంటుంది, ఇంకా ఇవాల్టితో నాకు సమస్య శాశ్వతంగా పరిష్కారం అయిపోతుంది. అందుకని త్వరగా వెళ్ళిపోతున్నాడు సుగ్రీవుడు. రాముడు సుగ్రీవుడితో ఒక ప్రశ్న వేశాడు. ఇక్కడ ఒక పెద్ద ఆశ్రమం కనపడుతోంది. అంటే ఏ పని మీద వెడుతున్నా ప్రకృతి పరిశీలనం కానీ ఎక్కడైనా పవిత్రమైన ప్రాంగణం కానీ కనపడితే రాముడు దాన్ని అంత తదేక దృష్టితో చూస్తాడు. ఇక్కడ ఇంత గొప్ప ఆశ్రమం కనపడుతోంది, అరటి చెట్లు కనపడుతున్నాయి, పుష్పించి ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, ఇందులోంచేదో సంగీతం వినపడుతోంది, ఈ ఆశ్రమం ఎవరిది అని అడిగాడు. సుగ్రీవుడు ఆగి జవాబు చెప్పలేదు, నడిచి వెళ్ళిపోతూ చెప్తున్నాడు. చూడండి, ఏదైనా ముఖ్యమైన పని మీద ఎడుతున్నాం అనుకోండి, ఎవరినో తీసుకెడుతున్నాం, అవతల వేళ దాటిపోతుంది, అందుకని తొందరగా బయలుదేరి వెడుతున్నాం. వెనక మనతో వస్తున్న పెద్ద ఆయన ఏదో ప్రశ్న అడిగారు అనుకోండి, ఆగి ఇప్పుడు ఇవన్నీ చెప్తే అవతల మనం వెడుతున్న ముఖ్యమైన పని పాడైపోతుంది అనుకున్నప్పుడు ఇంకా ఆయనతో ఆ మాట అంటే బాగుండదు అనుకుంటే ఆగి చెప్పకుండా వెళ్ళిపోతూనే చెప్తాం. అట్లా నడిచి వెళ్ళిపోతూనే చెప్పాడు సుగ్రీవుడు. అత్ర సప్త జనా నామ మునయ సంసితవ్రతా సప్తైవ సన్నధ శీర్ష నియతం జలశాయిన సప్త రాత్ర కృతాహార వాయునా వనవాసిన దివం వర్షశతైర్యాత సప్తభిః సకలేవరాః. ఇక్కడ 7 మునులు తపస్సు చేశారు. వాళ్ళు తలకిందులుగా ఉండి తపస్సు చేస్తుండేవారు. నీటి యందు పడుకొని ఉంటూ ఉండేవారు. నీటి యందు పడుకునేవారు, తలక్రిందులుగా ఉండి తపస్సు చేసేవారు. 7 రోజులకు మాత్రం ఒక్కసారి మాత్రం వాయువుని భక్షిస్తూ ఉండేవారు. వాళ్ళు అట్లా 700 సంవత్సరములు తపస్సు చేశారు. చేసి సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పటికీ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అని ప్రతీతి. అందుకే రామ ఇక్కడనే వాళ్ళు ఉన్న కారణం చేత, వాళ్ళు తపస్సు చేసిన ప్రదేశమైన కారణం చేత గొప్ప గొప్ప సువాసనలు వస్తుంటాయి. ఇందులోకి జంతువులు కానీ ఎవరు ప్రవేశించరు, వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు. ఎందుకనంటే లోపలికి వెళ్ళి ఆ కాయలు కోయడం, పళ్ళు కోయడం, పువ్వులు కోయడం ఇటువంటివి చేయకూడదు. విభూషణ రవాస్తత్ర శ్రూయంతే సకలాక్షరా తూర్య గీత స్వనాశ్చాత్ర గంధో దివ్యశ్చ రాఘవ.
చూసావా, లోపల నుంచి సంగీతం వినపడుతోంది, ఏవో పాటలు వినపడుతున్నాయి. అది సప్తజనుల యొక్క ఆశ్రమం. రామ, ఇక్కడ నువ్వు లక్ష్మణుడితో కలిసి నమస్కారం చెయ్యి అన్నాడు. కురు ప్రణామం ధర్మాత్మన్ తాన్ సముద్దిశ్య రాఘవ లక్ష్మణైన సహ భ్రాత్ర ప్రయత సంయతాంజలి. నీ తమ్ముడైన లక్ష్మణస్వామితో కలిసి ఇక్కడ నమస్కారం చెయ్యి. ఎందుకు చెప్తున్నానంటే, రామ, ప్రణమంతి హియే తేషాం మునీనాం భావితాత్మనాం నతేషాం అశుభం కించిత్ శరీరే రామదృశ్యతే. ఇక్కడ ఎవరైతే ఆగి ఒక్కసారి ఈ సప్త జనుల యొక్క ఆశ్రమ ప్రాంగణం వైపు తిరిగి నమస్కరిస్తారో వాళ్ళకి అశుభములు కలగవు. 2, వాళ్ళకి శారీరకమైనటువంటి అనారోగ్యములు కలగవు. ఈ 2 ఈ ఆశ్రమానికి నమస్కరించినంత మాత్రం చేత సిద్ధిస్తాయి. కాబట్టి నువ్వు లక్ష్మణుడితో కలిసి నమస్కరించమన్నాడు. వెంటనే తతో రామ సహ భ్రాత్ర లక్ష్మణైన కృతాంజలి సముద్దిశ్య మహాత్మాన తాన్ ఋషీన్ అభ్యవాదయత్. లక్ష్మణస్వామితో కలిసి రామచంద్రమూర్తి ఆ సప్తజనుల యొక్క ఆశ్రమ ప్రాంగణానికి, ఆ సప్తజనులకు నమస్కారం చేసి బయలుదేరాడు. అంటే రాముడు ఎక్కడ ఉన్నా ఆ తపస్సు చేసిన వారు, పెద్దలు, విద్వాంసులు, జ్ఞానులు, ఇటువంటి వారు ఉన్న ప్రదేశములంటే వెంటనే నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనానికి పాత్రుడవుతాడు. అదే రాముని యొక్క తేజస్సుకి కారణం. ఒక నరుడిగా ఏ పనులు చేసి తేజస్సుని పొందాడో మహర్షి ఎక్కడ విడిచిపెట్టకుండా చెప్తూ ఉంటారు. కిష్కింధానగరానికి చేరారు. ఆ సుగ్రీవుడు వాలిని యుద్ధానికి భయంకరంగా అరుస్తూ పిలిచాడు. ఆకాశం చిల్లులు పడిపోతోందా అన్నంత భయంకరంగా అరిచాడు. అరిచి రాముడితోటి, చూసావా ఈ కిష్కింధానగరం ఎంత గొప్పగా ఉందో, ఇది శత్రు దుర్భేజ్యమైనది, వానరుల చేత నిరంతరము కాపాడుతుంటుంది, ఇవాళ నీ యొక్క అనుగ్రహం చేత వాలి వధ పూర్తయిపోతుంది అని ఎంతో సంతోషంగా ఆ లక్ష్మణుడు మెడలో వేసినటువంటి గజపుష్ప మాలని సంతోషంగా సర్దుకుని ఆ వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు. రాముడు కూడా, ఇంక నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరమే లేదు, నా ప్రతిజ్ఞ నెరవేరుస్తాను, కొద్దిసేపట్లోనే మీ అన్నయ్య ధూళిలో పడి కొట్టుకుంటూ నెత్తురోడుతూ నీకు కనపడతాడు, కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవద్దని భీకరగర్జన చెయ్యమని చెప్తే భీకరగర్జన చేసి ఆ వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి బయటికి రావాలి. యథాతథంగా రామలక్ష్మణులు ఎదురుగుండా కనపడరు వాలికి, అందుకని చెట్టు చాటుకి వెళ్ళిపోయారు. వాలి ఈ అరుపు విన్నాడు సుగ్రీవుడిది. అప్పుడే కదా, అప్పుడే కొద్దిసేపటి క్రితమే సుగ్రీవుడిని మర్దించాడు, పారిపోయాడు. మళ్ళీ వచ్చి అరుస్తున్నాడు. ఇది వాలి వంటి వాడు తట్టుకోలేడు. కాబట్టి వాలికి చాలా అసహనం కలిగింది. ఆయన అందరినీ హడలెత్తిస్తున్నటువంటి ఆ భయంకర ధ్వనిని విన్నాడు. విని వెంటనే యుద్ధం కోసమని బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే తార ఎదురొచ్చింది. రామాయణంలో 3 ఉంటారు స్త్రీలు ప్రధానంగా. వాళ్ళు 3 మెరుపులు. మానవ స్త్రీలలో సుమిత్ర, రాక్షస స్త్రీలలో మండోదరి, వానర స్త్రీలలో తార. వీళ్ళు 3 మాట్లాడితే శ్లోకాలు 1కి 4 మాటలు చూడాలి. ఎందుకనంటే వాళ్ళు రాముని దివ్యత్వమును తెలుసుకున్న వాళ్ళు, అందుకే వాళ్ళు అంత గొప్పగా మాట్లాడతారు. కాబట్టి తార ఆ వెళ్తున్నటువంటి వాలికి అడ్డొచ్చి సాధుక్రోధమిమం వీర నదీవేగమివాగతం శయనాదుద్ధిత కాల్యం త్యజ భుక్తామివ స్రజం. ఓ నాథ, నీకు విశేషమైన కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చింది అంటే, ఒక నదిలోకి వరదతో నీరు వస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంది నీ కోపం. ఈ కోపాన్ని ఒక మనుష్యుడు పూలదండ వేసుకుని రాత్రి నిద్రపోతే, అంటే అలా నిద్రపోతారా అండి అంటే, నిజానికి నాస్రగ్వి అని మెడలో పూలదండ లేకుండా ఉండకూడదు, కొని వేసుకోవాలి. ఒకవేళ కొని వేసుకోకపోయినా ఏదో సభల్లో వేసుకోగలగడం కూడా అదృష్టమేనేమో, ఆ రోజు కనీసం కంఠంలో మాలబడిందని. కాబట్టి పూలదండతోనే పడుకుంటారు, అదో భోగం. కాబట్టి పూలదండతో పడుకున్నవాడు మరునాడు నిద్రలేచిన తర్వాత నలిగిపోయిన పూలమాలని ఎలా వదిలిపెట్టేస్తాడో, నది యందు ప్రవాహ రూపంలో వచ్చిన కోపంలా ఉన్న నీ కోపాన్ని వదిలిపెట్టేసి,
దండని విసిరి పారేసినట్టు మర్నాడు పొద్దున్న నువ్వు నీ కోపాన్ని కూడా వదిలిపెట్టు అని చెప్పి రేపు ఉదయం యుద్ధానికి వెడుదువు గాని నా మాట విను, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళకు, నీకు కొన్ని కారణాలు చెప్తాను విను. ఇప్పుడే కదా సుగ్రీవుడు నీ చేతిలో ఓడిపోయాడు, ఓడిపోయి పారిపోయి వెళ్ళిపోయాడు. నువ్వంటే సహజంగానే చాలా భయం. ఇన్ని దెబ్బలు తిని నెత్తురు కక్కి వెళ్ళిపోయిన వాడు వెంటనే వచ్చి మళ్ళీ గట్టిగా అరుస్తున్నాడు. పైగా అందులో ఏదో దర్పం కనపడుతోంది, ఏదో ధైర్యం వినపడుతోంది అరుపులో. అది పిరికితనంతో లేదా అరుపు, నిన్ను మట్టు పెట్టగలనన్నంత విశ్వాసం కనపడుతోంది. నా సహాయమహం మన్యే సుగ్రీవంతామిహాగతం అవష్టబ్ధ సహాయశ్చ యమాశ్రిత్యైష గర్జతి. ఏదో సహాయం ఉంది సుగ్రీవుడికి వెనకాతల, అంత అమాయకుడు కాడు, ఏదో సహాయంతో వచ్చాడు. కాబట్టి తొందరపడి యుద్ధానికి వెళ్ళకు. ప్రకృత్యా నిపుణశ్చైవ బుద్ధిమాంశ్చైవ వానరా నా పరీక్షిత వీర్యేణ సుగ్రీవ సఖ్యమేష్యతి. ఎవరో భయం ఇచ్చి ఉంటాడు, నీకెందుకు నేనున్నాను అని ఉంటాడు, వచ్చాడంటావేమో. నీ సోదరుడు సుగ్రీవుడున్నాడే స్వభావ సిద్ధంగానే చాలా తెలివైనవాడు, గొప్ప బుద్ధి కలిగినవాడు. అంత తొందరగా ఎవరిని నమ్మడు, బాగా పరీక్షిస్తాడు. పరీక్షించి నమ్మకం కలిగితేనే స్నేహం చేస్తాడు. ఇంత గొప్పగా అరుస్తున్నాడంటే ఎవరితో సహకారంతో వచ్చాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రమాదంలో ఉన్నావని నాకు అనిపిస్తోంది, లేకపోతే ఇంత బలదర్పాలతో అరవడు. కాబట్టి నువ్వు వెళ్ళవద్దు అని పూర్వమేవ మయా వీరా శ్రుతం కథయతో వచ అంగదస్య కుమారస్య వక్షామి త్వాం హితం వచ. నాకు అంగదుడు చెప్పాడు ఒకప్పుడు. అంగదుడు తన స్నేహితులతో కలిసి ఆ ఉపవనాల్లో విహరించడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు గూఢచారులు వచ్చి యువరాజు అయినటువంటి అంగదుడితోటి కొన్ని మాటలు చెప్పారు. అయోధ్యాధిపతే పుత్రౌ శూరౌ సమరదుర్జయౌ ఇక్ష్వాకూణాం కులే జాతౌ ప్రథితౌ రామలక్ష్మణౌ సుగ్రీవ ప్రియకామార్థం ప్రాప్తౌ తత్ర దురాసదౌ తవ భ్రాతుర్హి విఖ్యాతః సహాయో రణకర్కశః రామః పరబలామర్ది యుగాంతగ్నిరివోద్ధితః నివాసవృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం. రామలక్ష్మణులిద్దరూ కూడా ఇక్ష్వాకు వంశమునందు ప్రభవించారు. తండ్రి గారి శాసనం మేరకు రామలక్ష్మణులిద్దరూ అరణ్యవాసానికి వచ్చారని, నీ తమ్ముడైనటువంటి సుగ్రీవుడితో ఇద్దరికీ సంధి కుదిరిందని, సుగ్రీవుడికి నేను ప్రియం చేస్తానని రాముడు మాట ఇచ్చాడని నాకు తెలిసింది. రాముణ్ణి తక్కువగా అంచనా వెయ్యకు, ఎందుకంటే తవ భ్రాతుర్హి విఖ్యాత సహాయో రణకర్కశ. ఆ రాముడు సామాన్యమైనటువంటి వాడు కాదు, యుద్ధంలో ఆరితేరినటువంటి వాడు. రామ పరబలామర్ది, ఎంత బలవంతుడైనా సరే మర్దించగలడు యుద్ధంలో. యుగాంతాగ్నిరివోద్ధిత, యుగాంతమునందు చెలరేగేటటువంటి ప్రళయాగ్ని ఎలా ఉంటుందో యుద్ధంలో రాముడి యొక్క శక్తి అలా ఉంటుంది. రాముడి లాంటి వాడు ఇంకోడు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావేమో. సుగ్రీవుడు రాముడి యొక్క ఛత్రఛాయల్లోకి వెళ్ళాడు కాబట్టి నేను కూడా వేరొకరిని ఆశ్రయించగలను అనుకుంటున్నావేమో. నివాసవృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం. రాముడు ఒక చెట్టు లాంటివాడు. చెట్టు కిందకి వెళ్ళి నీడ అడిగినా, చెట్టుకు కాసిన ఫలాలు అడిగినా మీరెవరని కానీ, మీరు ఎంత సంపాదించారని కానీ, మీరు స్త్రీయా పురుషుడా పండితుడా విద్వాంసుడా ఇవేం చెట్టు అడగదు. తన దగ్గరికి వెడితే చెట్టు ఆశ్రయాన్ని ఇచ్చేస్తుంది. రాముడు కూడా అంతే. రాముడి నీడలోకి ఎవరెళ్ళారో వాళ్ళకి రాముడు అభయం ఇస్తాడు. రాముడు ఒక పెద్ద చెట్టు, ఆ నీడలోకి సుగ్రీవుడు వెళ్ళిపోయాడు. ఇంకొక చెట్టు ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, అలాంటిది లోకంలో యశశ్చైకభాజనం, అది ఒకటే చెట్టు. ఇక రాముడి లాంటి వాడు వేరొకడు లేడు. ఆ నీడలో సుగ్రీవుడు ఉన్నాడు. జ్ఞాన విజ్ఞాన సంపన్నో నిదేశే నిరతపితు ధాతునామివ శైలేంద్రో గుణానాం అకరో మహాన్. ఏదో దుందుభిల శరీర బలం ఒక్కటి నమ్ముకుని తిరిగేవాడు అనుకుంటున్నావేమో. ఆయన జ్ఞాన విజ్ఞాన సంపన్నుడు.
తండ్రి ఎందంత గౌరవమున్నవాడు. హిమవత్పర్వతము ధాతువులతో ఎలా నిండి ఉంటుందో రాముడంటే అన్ని గుణముల చేత నిండి ఉండేటటువంటి వాడు. నా మాట విను. యవ్వరాజ్యేన సుగ్రీవం తూర్ణం సాధ్యభిషేచయ నిగ్రహం మా కృధా వీర భ్రాత్రా రాజన్ బలీయస. నా మాట విని సుగ్రీవుడికి యవ్వరాజ్యం ఇచ్చేసి, ఇప్పటికే ఆయన యువరాజు, నువ్వు ఆయన అరణ్యాలకు పంపించావు, యువరాజుగా సుగ్రీవుణ్ణి గౌరవించు. అహం హితే క్షమం మన్యే తేన రామేణ సౌహృదం సుగ్రీవేణ చ సంప్రీతిం నైరముత్సృజ్య దూరత. నా మాట విను. రాముడితో స్నేహం చేసుకో. రాముడితో నువ్వు స్నేహం చేసుకున్నా, సంధి చేసుకున్నా, రాముడికి నమస్కరించిన శరణన్న మాట రాముడి దగ్గర అన్నా రాముడు నీ జోలికి రాడు. కాబట్టి ఆయనకున్న గుణముల దృష్ట్యా రాముడికి శరణాగతి చేసేస్తే ఆయన నిన్ను ఇంకేం చేయడు. రాముడికి ఉన్నటువంటి లక్షణం అది. ఒక్కసారి రాముడికి ఎదురెళ్ళి రామా శరణని పడిపోయాడా, ఇక వాడిని ఏం చేయడు, కాపాడి తీరుతాడు. కాబట్టి నా మాట విను, రాముడితో స్నేహం చెయ్యి. నహితేన సమం బంధుం భువి పశ్యామి కంచన దానమానాది సత్కారై కురుష్వ ప్రత్యనంతరం. లోకంలో తోడ పుట్టినవాడు, తమ్ముడు, తమ్ముడికి అన్న, వాళ్ళిద్దరికన్నా గొప్ప బంధువులు ఇంకెవ్వరూ ఉండరు. ఏ దానం చేయవలసి వచ్చినా, ఏ సత్కారం చేయవలసి వచ్చినా, ఎంత ఆదుకోవలసి వచ్చినా తమ్ముడు తమ్ముడే, అన్నయ్య అన్నయ్యే. వాళ్ళిద్దరి మధ్య సహకారానికి, సత్కారానికి, ఆదుకోవడానికి, ఇచ్చిపుచ్చుకోవడానికి హద్దులు ఉండవు. అంత గొప్పగా ఒకరినొకడు కాపాడుకోవాలి. కాబట్టి నహితే సమం బంధుం భువి పశ్యామి కంచన. అట్లాంటి బంధువు లోకంలో ఇంకొకడు ఉండడు, తోడబుట్టినవాడి లాంటివాడు. కాబట్టి వైరమేతత్ సముత్సృజ్య తవ పార్శ్వే సతిష్టతు సుగ్రీవో విపులగ్రీవ తవ బంధు సదామత. నా మాట విను. ఆ సుగ్రీవుడితో స్నేహం చేయి. తమ్ముడు కదా, దగ్గరికి పిలిచి చక్కగా ప్రేమగా చూడు ఆ సుగ్రీవుణ్ణి. చూస్తే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక నీకు ఎదురు తిరగడు. సుగ్రీవుడు నీ పక్కన ఉంటే నీకు ఏ విధమైనటువంటి ఆపద రాదు. లాలనీయో హృతే భ్రాత యవీయా నేషన వానర తత్రవా సన్నిహస్తోవా సర్వదా బంధురేవతే. నా మాట విను. నేల మీద పడిపోయి ఏడిచి తమ్ముణ్ణి పిలిచే పరిస్థితి రాకముందే తమ్ముడా అని పిలిచి కౌగిలించుకో. అంత వైరం వదిలేస్తాడు. అన్న అన్నే, తమ్ముడు తమ్ముడే. ఒక్కసారి కానీ తమ్ముడా ఎందుకు రాయి దెబ్బలు తినడం, ఎందుకు రాయి పగలు, దేనికి రాయి కక్షలు అని కౌగిలించుకో. రా యవరాజ్యం తీసుకో, పక్కన కూర్చో, పరిపాలించు అను. ఇక నీ జోలికి రాడు. నీ పక్కన నిలబడతాడు. నీకు గొప్పగా ఉపకారం చేస్తాడు. నీకొక్క మాట చెప్తా. ఒకనాడు పక్కనుంటే మిత్రుడుగా ఉన్నవాడు ఒకనాడు శత్రువుగా కూడా ప్రవర్తిస్తాడు. బుద్ధి సరైంది కాకపోతే కొన్నాళ్ళు స్నేహంగా ఉంటాడు, కొన్నాళ్ళు మనసులో అమర్షాన్ని ప్రకటిస్తాడు. అన్నదమ్ములు అలా అనడానికి లేదు. బతికున్నంతకాలం అన్నదమ్ములే, చచ్చిపోయినప్పుడు కూడా అన్నదమ్ముడుగానే చచ్చిపోవాలంతే. కాబట్టి నా మాట విను. ఆ రక్త సంబంధం అంతే. కాబట్టి సుగ్రీవుణ్ణి పిలిచి పక్కన పెట్టుకో. ఏం మాట్లాడుతుందో తార నిజంగా. కాబట్టి ఆయన్ని పిలిచి పక్కన పెట్టుకుంటే నీకు ఇబ్బంది ఉండదు. నా మాట విను, యుద్ధానికి వెళ్ళకండి. తదాహితారాహితమేవ వాక్యం తం వాలినం పద్యమిదం బభాషే నరోచతే తద్వచనం హితస్య కాలాభిపన్నస్య వినాశకాలే. తార ఇన్ని మంచి మాటలు చెప్పిన, బ్రతిమాలుకున్న, నా మాట విను అని ఎంత వెంపర్లాడినా కాలగతుడైపోవలసినటువంటి లక్షణము దగ్గరికి వచ్చేసిన వాడికి మంచి మాట వినాలనిపిస్తుందా? అందుకని వాలి వినలేదు. నువ్వు ఎన్నైనా చెప్పు, వాడు నాకు శత్రువే, వాడు ఇట్లా రెచ్చగొడుతూ ఉండగా, గర్జిస్తూ ఉండగా చేతకాని వాడిలా నేను అంతఃపురంలో కూర్చోనా? నేను వాడితో యుద్ధానికి వెళ్లకుండా ఉండనా? పైగా నేను వాడి మీదకు యుద్ధానికి వెళ్ళకపోవడం కన్నా మరణించడం 1000 రెట్లు నయం.
కాబట్టి నేను యుద్ధానికి వెళ్ళవలసిందే అంటూ రాముడి గురించి ఒక మాట అన్నాడు. నాకు సుగ్రీవుడితో వైరం, కానీ నువ్వు ఇంత చెప్తున్నావు కాబట్టి సుగ్రీవుడి ప్రాణాలు తీయను, చంపను, మర్దించి వదిలేస్తాను, మళ్ళీ పారిపోతాడు ఋష్యమూకానికి, చంపనులే, బెంగ పెట్టుకోకు అన్నాడు. అని రాముడి గురించి అన్నాడు. నచ కార్యో విషాదస్తే రాఘవం ప్రతిమకృతే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి. రాముడు చాలా ధర్మజ్ఞుడు, రాముడు చాలా కృతజ్ఞుడు, రాముడు చాలా గొప్పవాడు, ఆయన పాపం చేయడు, నా పాపం కరిష్యతి. అటువంటి రాముడు నన్ను ఎందుకు వధిస్తాడు? కాబట్టి అసలు రాముడు నన్ను ఏదో చేస్తాడని నువ్వు ఎందుకు భయపడుతున్నావు? కాబట్టి బెంగ పెట్టుకోకు, సుగ్రీవుడితోటే పోరు అన్నాడు. అయితే ఈ కాండలో ఈ ఘట్టం చదువుతున్నప్పుడు మనకి మరి వాలి పెట్టుకున్నటువంటి నమ్మకం వమ్మైపోలేదా అనిపిస్తుంది. అయితే మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే మీకు కొన్ని విషయాలు కనపడతాయి. ఇప్పుడు వాలికి ఇంత నమ్మకం ఉంది కదా రాముడి మీద, రాముడు చెట్టు చాటున నిలబడకుండా ఎదురుగుండానే నిలబడ్డాడు అనుకోండి, సుగ్రీవుడు వెనక నిలబడి చూస్తున్నాడు. ఎందరో చూస్తూ ఉంటారు ద్వంద్వ యుద్ధాలు, అలా నిలబడి చూస్తున్నాడు. వాలి యుద్ధం చేయడానికి బయటికి వచ్చాడు, రాముడు ఎదురుగుండా కనపడ్డాడు. రాముడి మీద ఎంత భక్తి వాలికి ఉందో అర్థమవుతోంది. వాలి వెళ్ళి రాముడి పాదాల మీద పడి శరణాగతి చేశాడు. రాముడు ఏం చేయాలి? వాలిని వెంటనే శరణాగతి చేశాడని నిన్ను నేను కాపాడుతానన్నాడు అనుకోండి, సుగ్రీవుడు ఏమైపోవాలి? సుగ్రీవుడి దగ్గర ఏమని ప్రతిజ్ఞ చేశాడు? నీ అన్నని వధిస్తాను, నీ భార్యని రాజ్యాన్ని నీకు ఇస్తానన్నాడు. తన ప్రతిజ్ఞ వమ్మైపోతుంది. 2, మహాపాపం చేసినటువంటి వాడు వాలి. అంత పాపం చేసిన వాడు, శిక్షింపబడవలసిన వాడు శిక్ష నుండి తప్పుకునే అవకాశం ఉంది. 3, రాముడు బయట నించున్నాడని వేగుల వలన వాలికి తెలిసిందనుకోండి, అమ్మ బాబోయ్ రాముడుంటే యుద్ధానికి వెడితే ప్రమాదం అని చెప్పి యుద్ధానికి రావడం మానేశాడు అనుకోండి, లోపలే ఉండిపోయాడు అనుకోండి. రాముడు ఎంతకాలం ఎదురు చూడాలి? 14 ఏళ్ళు అయిపోతే వెళ్ళిపోవాలి వెనక్కి. అక్కడ సీతమ్మ ఉండిపోయింది అశోకవనంలో, వెనక 14 ఏళ్ళు అయిపోతే భరతుడు ప్రాయోపవేశం చేస్తాడు రాముడు తిరిగి రాలేదని. కోటలో కూర్చుని ఉండిపోయాడు అనుకోండి వాలి, యుద్ధానికి రాకుండా. రాముడు ఉన్నాడు అక్కడ, నేను రాను యుద్ధానికి అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి రాముడు? ఆయనకి మార్గం ఉండదు ఇంకా. ఒకవేళ ఆయన అట్లా కూడా చేయకుండా వాలి తారని పంపించాడు అనుకోండి, నువ్వు రాముడి గురించి ఇంత గొప్పగా చెప్తున్నావు కదా, సుగ్రీవుడితో వచ్చాడు రాముడు నిజమే, గూఢచారులు చెప్తున్నారు అంటే సుగ్రీవుడు రామ సహాయంతో వచ్చాడు కాబట్టి నువ్వు వెళ్ళి మాట్లాడు, నువ్వు బాగా మాట్లాడగలవు అన్నాడు అనుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితులు వస్తే తారని పంపిస్తూ ఉంటారు మాట్లాడమని, మీరు చూద్దరు కానీ కిష్కింధకాండలో ముందు అంత బాగా మాట్లాడుతుంది ఆవిడ, అందుకని తారని పంపించాడు అనుకోండి. తార రాముని యొక్క తత్వాన్ని చెప్పి నాకు భర్తృభిక్ష పెట్టు, నా భర్తని నువ్వే బ్రతికించాలి, నా పసుపు కుంకాలు నాకు దక్కించని రాముడి పాదాల మీద పడింది అనుకోండి, రాముడు ఏం చేయాలి? అసలు రామ కథ ఎలా నడుస్తుంది? వాలి వధ ఎలా జరుగుతుంది? సుగ్రీవుడి రక్షణ ఎక్కడ జరుగుతుంది? వాలి బ్రతికున్నంత కాలం రుమని వదలడం, రుమని వదలనంత కాలం వాలి సుగ్రీవుల మధ్య ఉన్న సమస్య పరిష్కారం అవ్వదు. అక్కడ యవరాజ్యం కాదు సమస్య, భార్య. కాబట్టి వాలి వధ వినా మార్గం లేదు, మూసుకుపోయే తలుపులన్నీ. కాబట్టి వాలి వధ జరగాలి. పైగా ఇంకొకటి మీరు ఆలోచించండి, ఏ కారణం చేతనైనా వాలికి రాముడు వచ్చాడని తెలిసి, రాముడు ఇంత కోదండ విద్యాపారంగతుడు కాబట్టి మనం రాముడితో యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదు, రావణ సహకారం తీసుకుందామని రావణుడికి కబురు చేశాడు అనుకోండి. రావణుడు ఆఘమేఘాల మీద ఇంద్రజిత్తుని తన రాక్షస పరివారాన్ని తీసుకుని వాలికి సహాయంగా యుద్ధానికి వచ్చాడు అనుకోండి. ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది? రాముడు, లక్ష్మణుడు, హనుమ, నలుడు, నీలుడు, తారుడు, సుగ్రీవుడు. ఇందులో హనుమకి ఇంకా శాప విమోచనం అవ్వలేదు కాబట్టి తన బలం తనకి తెలియదు. అప్పుడు యుద్ధం ఎలా జరుగుతుంది? ఎన్నాళ్ళు జరగాల యుద్ధం? ఒకవేళ
వాలినితోనే సంధి చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి. ఇంత క్రూరుడైన వాలి నీ భార్యను ఎవరో ఎత్తుకుపోతే నా దగ్గరికి వచ్చావా అని పరిహాసం ఆడాడు అనుకోండి, రాముడి జీవితం ఏమైపోతుంది? పైగా రావణాసురుణ్ణి పిలిచి భార్యని ఇప్పిస్తే అది ఏమైనా పోయిన వస్తువా? రాముడి బలపరాక్రమాలు ఏమైపోతాయి? తనలా కష్టంలో ఉన్నవాడు సుగ్రీవుడు కనుక సుగ్రీవుడితో స్నేహం చేయమని చెప్పేది ధనువు చెప్పాడు కబంధుడు. సుగ్రీవుడితో మాని వాలితో ఎట్లా చేస్తాడు? చేయడం కుదరదు. ఇప్పుడు ఇన్ని సమస్యలకి పరిష్కారం ఏమిటి? అసలు వాలికి కనపడకుండా ఉండడమే. వాలికి రాముడు ఉన్నాడని తెలియదు అనుకోండి, అసలు రాముడు అక్కడ ఉన్నాడన్న విషయమే తెలియదు. తెలియకపోతే ఇవేవీ జరిగే అవకాశం లేదు. ఇవేవీ జరగకపోతే జరిగేది ఏమిటంటే వాలికి సుగ్రీవుడికి యుద్ధం జరుగుతుంది. తర్వాత వాలి పరిమార్చబడతాడు, చేసిన పాపానికి దండన పొందుతాడు. రాముడి ప్రతిజ్ఞ నెరవేరుతుంది, సుగ్రీవుడికి రాజ్యం వస్తుంది, భార్య వస్తుంది, ధర్మానికి పట్టాభిషేకం జరుగుతుంది. సుగ్రీవుడి సహకారంతో సైతం ఎక్కడుందో కనుక్కుని తన క్షాత్రంతో రావణ వధ చేసి సీతమ్మని తెచ్చుకుంటాడు. అప్పుడు రామావతార ప్రయోజనం నెరవేరుతుంది. పైగా మీరు ఆలోచించండి, వాలితో రాముడు కలిసిపోయాడు అనుకోండి, సుగ్రీవుడు ఏమైపోతాడు? దూరం అయిపోతాడు. హనుమ ఏమైపోతారు? దూరం అయిపోతారు. అప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, సూర్యుడి వైపు నుంచి వచ్చినది ఏదో అదంతా కూడా ధార్మికమైనటువంటి బలం. సూర్యుడికి శిష్యుడు హనుమ, సూర్యుడి అంశలో వచ్చినవాడు సుగ్రీవుడు, సూర్య వంశంలో వచ్చినవాడు రామచంద్రమూర్తి. మాఘపాదివారం సూర్యవంశం అంతా. ఇప్పుడు కలవవలసిన వాళ్ళు ఎవరు రామకార్యానికి? సుగ్రీవుడు హనుమ రాముడు కలవాలి. అంతేగాని ఇంద్ర సంబంధమైన వాలి రాముడు కలిస్తే సూర్య సంబంధమైన 2 తేజస్సులు దూరం అయిపోతాయి. అప్పుడు కార్యం ఎలా నిలవేరుతుంది? పైగా హనుమయందు రాముడు ఎంత ప్రీతి చెందాడు. ఇంత ప్రీతి చెందినటువంటి రాముడు హనుమని తన బంటుగా చేసుకోవాలి అంటే సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చినప్పుడు హనుమ రామకార్యం మీద నిలబడతారు, లేనప్పుడు సుగ్రీవుడి పక్కనే ఉంటారు. వాలికి కనపడి ప్రయోజనం ఏముంది? అసలు ఎందుకు కనపడాలి తన వాలికి? పైగా సుగ్రీవుడు తన దగ్గరికి హనుమని పంపించారు, తనతో స్నేహం చేశారు, ప్రాణం పెట్టారు, అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నారు. భార్య తార చెప్పింది, ఆ గౌరవం ఏమైనా ప్రకటించాడా? అయితే నేను సుగ్రీవుణ్ణి మర్దించిన తరువాత నేను కూడా రాముడు ఎక్కడున్నాడో కనుక్కుని వెళ్ళి దర్శనం చేసి నమస్కారం చేసి ప్రార్థన చేసి వస్తానని ఒక్క మాట అనగలిగాడా? అలా అనలేని సంస్కారం ఉన్న వాలి పట్ల రాముడు ఎందుకు జాలి చూపించవలసిన అవసరం ఉంటుంది? వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి? రాముడు కనపడకుండా ఉండాలి తప్ప రాముడు కనపడితే రామ కథే నడవాలి. ఇవి తెలియని అమాయకుడు రాముడు కాడు. రాముడు ప్రాజ్ఞుడు, జ్ఞాన విజ్ఞాన సంపన్న అని తారే చెప్తోంది. అందుకే చెట్టు చాటునున్నాడు. వాలి రానే వచ్చాడు. ఆ వచ్చేటప్పుడు చెయ్యకూడని పని ఒకటి తార చేసేసింది. తంతు తారా పరిష్వజ్య వాలినం ప్రియవాదిని చకార రుదతి మందం దక్షిణాసా ప్రదక్షిణం. ఏడుస్తూ వాలి యుద్ధానికి ఎడుతుంటే ఆయన్ని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది. మంగళప్రదమైన సభలో అమంగళకరమైన మాట ఎందుకు? అది ఎప్పుడు చేసేది? ఎప్పుడు చేస్తారు? భర్త ఇక మళ్ళీ రాడు, ఇంటికి శరీరం రాదంటే చేస్తారు. అట్లాంటి ప్రదక్షిణ ఒకటి చేసి నమస్కారం పెట్టింది. వాలి బయలుదేరి వెళ్ళాడు. మహర్షి మర్చిపోకుండా చెప్తున్నారు, శ్లిష్టముష్టిం సముద్యమ్య సంరబ్ధ తరమాగత సుగ్రీవోపి తముద్దిశ్య వాలినం హేమమాలినం. ఇంద్రుడిచ్చిన బంగారు మాల వేసుకొని వచ్చాడు యుద్ధానికి. అయితే ఎందుకండి మీరు ఈ బంగారు మాల గురించి ఇన్ని మాటలు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఈ బంగారు మాల ఇంద్రుడు వాలికి ఇచ్చాడు. ఈ మాలకు ఒక లక్షణం ఉంది, అది ఎదుటి వాళ్ళ బలాన్ని ఏదో సగం లాగేస్తుంది. ఇవన్నీ రామాయణంలో లేవు. అట్లా అయితే ఇది దేవేంద్రుడే వేసుకోవచ్చు. ఎన్ని మాటలు దేవేంద్రుడు రాక్షసుల మీద యుద్ధాల్లో ఓడిపోలేదు. ఓడిపోతే విష్ణువు కదా వెళ్ళి రక్షించింది. మరి ఇంద్రుడు ఎందుకు వేసుకోలేదు ఆ మాల? కాబట్టి ఆ మాలకు అటువంటి శక్తి లేదు. కాకపోతే ఆ మాలకున్న శక్తి ఏమిటంటే బాణం గుచ్చుకుని చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్న ప్రాణం పోకుండా కాపాడుతూ ఉంటుంది. కానీ అప్పుడు ప్రాణం ఉండి ప్రయోజనం ఏమిటి? మరణ సదృశమైన వేదన పొందుతూ బాణం లాగితే చచ్చిపోతాడంతే, ఇంకా బతికే అవకాశం లేదు, కానీ బతికుంటాడంతే. అది చేస్తుంది. 2 శోభన అలాగే నిలబడుతుంది.
మూడు, అన్నిటికన్నా ప్రధానమైన విషయం ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. వాలి మెడలో హారం ఉండగా వాలిపోయాడు అనుకోండి, వాలి నిహతుడైపోయాడు. ఇప్పుడు వాలి ఏం చేస్తాడంటే చనిపోయే ముందు దానికి శవస్పర్శ కలగకుండా చూసుకుంటాడు. ఎందుకంటే దానికి ఈ శక్తి ఉంది, అది మరణించేవాణ్ణి కూడా ఆపుతుంది. అది మెడలో ఉన్నంతసేపు ఇంకా ప్రాణం ఉంటుంది, శోభ అట్లాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ మాల మెడలో ఉండగా రాముడు కొట్టాడు అనుకోండి, వాలి పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఇక బతకడం అన్న మాట లేదు. వాలికి రామబాణం తగిలిన తర్వాత అప్పుడు వాలి ఏం చేయాలి? ఆ మాలని తను మరణించే లోపల ఇక నేను శరీరాన్ని అప్పచెప్పేస్తాను, ఎందుకంటే ఇక బ్రతికే అవకాశం లేదు. ఇక ఈ బాణం పైకి రాదు, బతకను, బాణం తీస్తే చచ్చిపోతాను, ఈ బాణంతో ఇంకా ఉండలేను, ఈ కష్టం, ఈ బాధ అటువంటిది అనుకున్నప్పుడు మాల తనే తీసేస్తాడు. ఎందుకంటే ఒకసారి చనిపోయాడు అనుకోండి, అది శవస్పర్శ పొందితే దాని తేజస్సు పోతుంది. అందుకని వాలి తీసేయాలి మాల. వాలి ఇంటి దగ్గర పెట్టొచ్చి చచ్చిపోయాడు అనుకోండి, ఆ మాల ఎవరికి ఇవ్వాలి? వాలి చచ్చిపోయాక భార్య కాబట్టి తారకి ఇవ్వాలా, రెండో భార్య కాబట్టి రుమకి ఇవ్వాలా? రేపు వాలి చచ్చిపోయిన తర్వాత తార రుమ మళ్ళీ వాలికి భార్యలు అవుతారు, సుగ్రీవుడికి భార్యలు అవుతారు. ఎందుకంటే మరి సోదరుడు మరణించిన తర్వాత మళ్ళీ భార్యలు అవ్వచ్చు, కాబట్టి సుగ్రీవుడు భార్యలు అయిపోతారు. అప్పుడు తారకెడుతుందా, రుమకెడుతుందా, వాలి కొడుకు అంగదుడికి ఎడుతుందా, రాజ్యపట్టాభిషేకం చేసుకున్న సుగ్రీవుడికి ఎడుతుందా? ఎవరు నిర్ణయించాలి? అది రాజ్యంలో వస్తున్నటువంటి రాజ్యం లాంటి సంపద కాదు, అది వ్యక్తిగత సంపద, వాలి సంపద. వాలికి దేవేంద్రుడు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు వాలి ఇవ్వాలి. ఎవరికి ఇచ్చినా వాలి ఇచ్చేయాలి. వాలి ఇచ్చేయాలంటే వాలి ప్రాణం ఉండగా ఇచ్చేయాలి. మెళ్ళో మాలు ఉండగా కొట్టేస్తే ప్రాణం పోయే ముందు వాలి ఎవరికి ఇచ్చేస్తే అక్కడితో కథ అయిపోయింది. అందుకని మాల వేసుకు రాలేదు ఇంతకుముందు, ఇప్పుడు మాల వేసుకొచ్చాడు యుద్ధానికి, అందుకని ఇప్పుడు కొట్టాలి. అంతర్లీనంగా రాముడు ఇన్నిటినీ గమనిస్తాడు. అలంకారోహి, ఇద్దరూ అలంకారములతో సమానంగా ఉన్నారన్నా మాల లేదు అప్పుడు వాలి మెడలో, ఇప్పుడుంది కాబట్టి ఇప్పుడు బాణం వేయాలి. కాబట్టి ఇప్పుడు యుద్ధానికి వచ్చాడు. హేమమాలినం మెడలో ఆ బంగారు మాలతో వచ్చాడు. సరే వచ్చారు, ఇద్దరూ కలియబడ్డారు, భయంకరమైన యుద్ధం చేసుకున్నారు, చెట్లతో కొట్టుకున్నారు, పిడిగుద్దులు గుద్దుకున్నారు, రక్తం కారుతోంది, వాలి బలం పెరుగుతోంది, సుగ్రీవుడి బలం తగ్గిపోతోంది. అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, పర్వతం నుంచి జలధారలు కాలినట్టు నెత్తురు కారిపోతోంది. రాముడు ఎక్కడున్నాడు, బాణం వేస్తాడా బాణం వేస్తాడా అని చూస్తున్నాడు. రాముడి మీద నిందేమిటి? రాముడి చెట్టుచాటు నుంచి కొట్టాడని. వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉన్న విషయం ఏమిటంటే, శక్రదత్త వేసినప్పుడు రాముడు బాణాన్ని ఎలా వేశాడు చెప్తున్నారు. తస్య జాతల ఘోషేణ త్రస్తాహ పత్రరథీశ్వరాః ప్రదుద్రు ఉర్మృగాశ్చైవ యుగాంత ఇవ మోహితాః. రాముడు ఆ చెట్టు చాటున ఉన్నవాడు బయటికి వచ్చి ఆ టంకారం చేశాడు, వింటి నారిని. ఆ టంకార ధ్వనిని విన్నాయి మృగాలు. ఆ శబ్దం విని అక్కడ ఉన్నటువంటి మృగములు అన్నీ కూడా యుగాంత ఇవమోహిత, యుగాంతమునందు ఎటువంటి శబ్దం వస్తుందో అటువంటి శబ్దం వస్తే శబ్దానికి భయపడి పారిపోయి. అంతేకాదు త్రస్తాహ పత్రరథీశ్వరాః, చెట్ల మీద ఉన్న పక్షులన్నీ కూడా ఆ శబ్దానికి భయపడిపోయి ఒక్కసారి రెక్కలు టపటపటపటప ధ్వని చేస్తూ ఎగిరిపోయి. అంటే రాముడు బాణప్రయోగం చెయ్యడానికి ముందు వింటినారిని టంకార ధ్వని చేశాడు. ఆ ధ్వని మృగములు విన్నాయి పారిపోయి, పక్షులు విన్నాయి పారిపోయి. వాలి, నేను తాగి ఉన్నానండి, నాకు తెలియలేదు పాము కరిచేసిందంటే, అది పాము, తాగి పాము వచ్చిందని తెలుసుకోకపోవడం నీ తప్పు. నువ్వు యుద్ధోన్మాదంలో ఉన్నావు, తప్పించి రాముడు వచ్చాడు, టంకారం చేశాడు, ఇన్ని మృగములు పారిపోతున్నాయి, ఇన్ని పక్షులు ఎగిరాయి, ఇదేది కూడా వాలి గమనించలేదు. అప్పుడు రాముడు బాణం వదిలాడు. చాలామందికి అనుమానం ఏమిటంటే చెట్టు చాట్ నుంచి కొట్టాడు, ఎదురుగుండా వచ్చి కొట్టలేదని. ఎదురుగుండా వచ్చి కొట్టకపోతే బాణం గుండెల్లో దిగదు,
పైగా రామాయణంలో కుంభకర్ణుడు కానీ రావణాసురుడు కానీ ఎవ్వరు రాముడు వాలిని చెట్టుచాటు నుంచి వీపు మీద కొట్టాడని చెప్పలేదు, అసలు పరిహసించలేదు ఆ మాట. లోకంలో పుట్టుకొచ్చిందంతే. రామాయణం సరిగ్గా చదివితే అసలు అట్లాంటిది లేదన్న విషయం అర్థమవుతుంది. అందుకే రామాయణంలో రాముడి మీద అపప్రథ ఉండిపోయింది, కారణం మనం సరిగ్గా చదవకపోవడం. కాబట్టి ముక్తస్తు వజ్ర నిర్ఘోష ప్రదీప్తాశని సన్నిభ రాఘవేణ మహాబాణో వాలి వక్షసి పాతిత. అద్భుతమైనటువంటి వజ్రం లాంటి బాణాన్ని ఒకదాన్ని తీసి అగ్నిలా వెలుగుతున్న బాణాన్ని వింటినారికి సంధించి విడిచిపెట్టాడు. అది ఎంత వేగం అంటే ఇక వాలి వేగం తట్టుకోదు. వాలి ఆ బాణవేగం ముందు తట్టుకోలేడు, తప్పుకోలేడు. కాబట్టి అది వాలి వక్షసి పాతిత, వాలి యొక్క గుండెల్లో గుచ్చుకుంది. గుండెల్లో గుచ్చుకోవాలంటే ఎదురు నుంచి వేస్తారా వెనక నుంచి వేస్తారా బాణం అంటే ఎదురుగుండా నిలబడే వేశాడు. ఎదురుగుండా నిలబడి బాణం వేసినప్పటికీ తప్పుకోగలిగినంత వేగం వాలికి లేదు. రామబాణ వేగం ఎక్కువ. రామ బాణం అంటే ఏమిటో నిర్వచించింది వాలి వధ. ఈ వేగం గురించి సుగ్రీవుడు పరిశీలనం చేసింది. ఒకే బాణం అంతే, ఉత్తరక్షణం స్పృహ పోయింది, ఏరులై నెత్తురు కారుతుంటే కింద పడిపోయాడు. కింద పడిపోయి శక్రదత్తా వరామాలా కాంచనీ వజ్రభూషిత దదార హరిముఖ్యస్య ప్రాణాం తేజ శ్రియం చ సా తస్య మాలా చ దేహశ్చ మర్మఘాతీ చ యశరః త్రిధేవ రచితా లక్ష్మీ పతితస్యాసి శోభతే. ఆ ఇంద్రుడిచ్చినటువంటి మాల యొక్క ప్రభావం చేత 3 మాత్రం మెరిసిపోతూ అలాగే ఉండిపోయి నెత్తురు వరదల కింద కారిపోతోంది. అది గుండెల్లో గుచ్చుకుంది కాబట్టి ఇక ఏ విధమైనటువంటి యుద్ధము చేయలేడు. ఇక నేల మీద పడిపోయాడు, స్పృహ తప్పిపోయాడు. స్పృహ వచ్చినా ఇక లేచే స్థితి కాదు. కానీ ఆయన శరీరపు తేజస్సు వసివాడిపోలేదు, మాల యొక్క తేజస్సు క్షీణించలేదు, ఎందుకంటే ప్రాణం ఉంది. 3 రామ బాణపు కాంతి అలాగే ఉంది, రాముడు ప్రయోగించిన బాణం కాంతి. ఈ 3 కాంతులు మాత్రం మిగిలే ఉన్నాయి. అది వాలి వధలకు ఉన్నటువంటి గొప్పతనం, అది రామ బాణానికి ఉన్న గొప్పతనం. ఇప్పుడు వాలి కింద పడిపోయి ఉన్నాడు. నిజానికి రాముడికి అవసరం ఏమిటి ఆయన దగ్గరికి వెళ్ళడానికి? వెళ్ళక్కర్లేదు. కానీ రాముడు వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంటే పరమ మర్యాదగా పరమ గౌరవ పురస్సరంగా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఈయనని నేను బాణం పెట్టి కొట్టాను, ఖచ్చితంగా ఇతని మనసులో నా మీద అనుమానాలు రేకెత్తుతాయి, వెంటనే మరణించడు, మాల ఉంది. ఇతను ఈ అనుమానాలతో మరణించకుండా ఉండాలంటే గుండెల్లోకి బాణం కొట్టాలి తప్ప కంఠం తరగకూడదు. కంఠం తరిగేశాడు అనుకోండి ఇక మాట్లాడే అవకాశం లేదు. గుండెల్లోకి బాణం గుచ్చుకుంది అనుకోండి మాల వలన బ్రతికుంటాడు, మాట్లాడతాడు. అతని అనుమానాలు ఏమిటో అడగాలి, నీ జవాబు చెప్పాలి. అందుకని మాట్లాడడానికి అవకాశం శత్రువుకి కూడా ఇచ్చిన దయాళు రామచంద్రమూర్తి. అందుకని తాను దగ్గరికి వెళ్ళాడు, లేచి నిలబడి మాట్లాడలేడని. వాలి అన్నాడు, త్వం నరాధిపతే పుత్ర ప్రథిత ప్రియదర్శన కులీన సత్వసంపన్న తేజస్వీ చరితవ్రత పరాన్ముఖవధం కృత్వా కోను ప్రాప్తస్త్వయా గుణ యదహం యుద్ధసంరబ్ధ శరేణో రసితాడిత రామ కరుణవేదీ చ ప్రజానాంచ హితే రతః సానుక్రోశో జితోత్సాహ సమయజ్ఞో దృఢవ్రత ఇతి తే సర్వభూతాని కథయంతి యశో భువి దమః శమః క్షమా ధర్మో ధృతి సత్య పరాక్రమ పార్థివానాం గుణారాజన్ దండశ్చావ్యపరాధిషు తాన్ గుణాన్ సంప్రధార్యాహం అగ్రం చాభిజనం తవ తారయా ప్రతిషిద్ధోపి సుగ్రీవేణ సమాగతః నమాం అన్యేన సంరబ్ధం ప్రమత్తం యుద్ధుమర్హతి ఇతి మే బుద్ధిరుత్పన్న బభూవా దర్శనీ తవా అన్నాడు. రామ, నీకు ఎన్నో గుణములు ఉన్నవాడివని నేను విన్నాను. గొప్ప తేజస్సంపన్నుడు అంటారు, గొప్ప ధర్మాత్ముడు అంటారు, సత్యనిష్ట కలిగిన వాడి అంటారు, కరుణ కలిగిన వాడి అంటారు, ప్రజల యొక్క హితమును అపేక్షించేవాడి అంటారు, గొప్ప ఉత్సాహవంతుడు అంటారు, దృఢమైనటువంటి వ్రతము కలిగిన వాడి అంటారు.
సర్వభూతముల యందు ప్రేమ కలిగిన వాడివి అంటారు. అటువంటి వాడివి అపరాధి కాని వాడిని దండించకూడదు కదా. నేను ఏ అపరాధం చేశానని నువ్వు నన్ను దండించావు? పైగా నేను నీతో యుద్ధం చెయ్యట్లేదు, పరాన్ముఖుడనై వేరొకరితో యుద్ధం చేస్తుండగా నువ్వు నన్ను చంపావు. నాకు నువ్వు కనపడలేదు కూడా, చెట్టు చాటునున్నావు. అంటే అప్పటిదాకా లేడుగా మరి ఎదురుగుండా ఉండి నన్ను కొట్టావు. ఎందుకు ఇట్లా నన్ను చంపవలసి వచ్చింది? విషయేవా పురే వాతే యదానాపకరోమ్యహం నచతాం అవజానేచ కస్మాత్ త్వం హంస్యకిల్బిషం. నేనెప్పుడూ నీ రాజ్యంలోకి రాలేదు, నేనెప్పుడూ నీ యొక్క నగరంలో ఉండలేదు, నేనెప్పుడూ నీకు అపకారం తలపెట్టలేదు, నిన్ను అవమానించలేదు. ఏ కారణం ఉందని నువ్వు నా మీద బాణప్రయోగం చేసి చంపావు? చంపడానికి, యుద్ధం చేయడానికి, క్రోధం వహించడానికి కారణం ఉండాలి కదా. ఏ కారణానికి చంపావు? ఫలమూలాశనం నిత్యం వానరం వనగోచరం మామిహా ప్రతియుధ్యంతం అన్యేన చ సమాగతం. మనం ఇంతకుముందు ఎప్పుడు కలుసుకున్న వాళ్ళం కాదు. నేను చూస్తే అరణ్యంలో ఉండేటటువంటి కాయలు, పళ్ళు ఇటువంటివి తింటూ బ్రతికేటటువంటి వాడిని. అటువంటి వాడితో నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగిందని నువ్వు నన్ను చంపావు? నువ్వు క్షత్రియ వంశంలో జన్మించావు, వేదాధ్యయనం చేశావు, ధర్మాన్ని అనుష్ఠిస్తావు. నువ్వు ఇట్లా కొట్టచ్చా? వయం వనచరారామ మృగా మూలఫలాశనా ఏషా ప్రకృతిరస్మాకం పురుషస్త్వం నరీశ్వర. నేను మృగాన్ని. ఎందుచేతనంటే నేను వానరాన్ని, శాఖామృగాన్ని. చెట్ల మీద కొమ్మల మీద తిరుగుతూ కాయలు పళ్ళు తింటాను. నువ్వు నరుడివి. నీకు నాతో యుద్ధం ఎందుకు జరగాలి అసలు? నువ్వు నన్ను కొట్టవలసినటువంటి అవసరం ఏమిటి? నిర్దోషి అయినటువంటి ఒక వ్యక్తిని కొట్టి చంపడం మహాపాపం కదా. నువ్వు ఇంద్రియములకు వశపడిపోయి బాణప్రయోగం చేసి ఇట్లా నన్ను కొట్టావే. అధార్యం చర్మమే సద్భి రోమాణ్యస్తి చ వర్జితం అభక్ష్యాని చ మాంసాని త్వద్విధై ధర్మచారిభి. పోనీ నన్ను వేటాడావు, చంపావు అనుకుందాం. నా గోళ్ళు పనికొస్తాయా? పనికిరావు. నా చర్మం పనికొస్తుందా? పనికిరాదు. కోతి చర్మం వాడుకోరు. కోతి మాంసం తింటారా? తినరు. నా మాంసం పనికిరాదు, నా చర్మం పనికిరాదు, నా గోళ్ళు పనికిరావు. మరి ఏ కారణానికి నేను ఒక మృగాన్ని అన్న ఉద్దేశ్యంతో కొట్టావు? పోని పంచనఖా భక్ష్య బ్రహ్మక్షత్రేణ రాఘవ శల్యక శ్వావిధో గోధ శశ కూర్మశ్చ పంచమ. బ్రాహ్మణులు క్షత్రియులు కూడా కొన్ని మాంసములను తింటారు, ఆయువంలో నిసుమండి. కాబట్టి అందులో ముళ్ళపంది, కుక్కలను చంపగలిగినటువంటి పంది, ఉడుము, కుందేలు, తాబేలు వీటి మాంసం తింటారు. అందుకని నువ్వు క్షత్రియుడివో ఒకవేళ మాంసం తినాలంటే వాటిని చంపచ్చు, కానీ అందులో వానరం లేదు. మరి నువ్వు నన్ను ఎందుకు చంపినట్టు? కాబట్టి శఠో నైకృతిక క్షుద్రో మిథ్యా ప్రసృత మానస. నువ్వు క్షుద్రుడివి, పాపభూయిష్టమైనటువంటి జీవితం ఉన్నవాడివి. గడ్డి కప్పినటువంటి నుయ్యి ఎలా ఉంటుందో అలాంటి వాడివి, నివురు కప్పిన నిప్పులాంటి వాడివి, ఇతరులకు అపకారము చేసి జీవించేటటువంటి లక్షణం ఉన్నవాడివి, కపటివి. నువ్వే నా ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసి ఉంటే నిన్ను యమలోకానికి పంపించి ఉండేవాడిని. నువ్వు నా ఎదురుగుండా నిలబడకుండా యుద్ధం చాటుగా ఉండి అకస్మాత్తుగా వచ్చి చేశావు. నువ్వు మామేవ యది పూర్వం త్వం ఏతదర్థం అచోదయ మైథిలీం అహమేకాహ్న తవ చానీతవాన్ భవేత్. నువ్వు నీ భార్య సీతమ్మ కనపడలేదని సుగ్రీవుడితో సంధి చేసుకున్నావు. ఆ సుగ్రీవుడు నీ భార్యని వెతికి పెడతానన్నాడు. నాతో ఆ సంధి ఏదో చేసుకుని నన్ను అడిగుంటే ఒక్క రోజులో సీతమ్మని తెచ్చి నీకు అప్పచెప్పేవాడిని. సుగ్రీవ ప్రియకామేన యత్కృతేస్మి హతస్త్వయా కంటే బద్ధ్వా ప్రదద్యాం తే నిహంతం రావణంద్రణే న్యస్తాం సాగరతో ఏవ పాతాళేవాపి మైథిలీం అనయేయం తవాదేశాత్ శ్వేతాం అశ్వతరీమివ. ఒకప్పుడు వేదాల్ని తీసుకెళ్ళి దాచేస్తే హయగ్రీవుడి రూపంలో వెళ్ళి వేదములను రక్షించినట్టు
నేను పాతాళంలో, స్వర్గంలో, ఆకాశంలో ఎక్కడ సీతమ్మని దాచినా రావణాసురుడి మెడలో పాశం వేసి ఈడ్చుకొచ్చి సీతమ్మ జాడ చెప్పించి నీకు ఇప్పించి ఉండేవాడిని. నాతో సంధి చేసుకోకుండా సుగ్రీవుడితో సంధి చేసుకుని సుగ్రీవుడికి ప్రీతి కల్పించడం కోసం నన్ను బాణప్రయోగం చేసి సంహరిస్తావా అని అడిగాడు. మనం రాముణ్ణి విమర్శించక్కర్లా, చచ్చిపోయే ముందు ఎన్ని అడగాలో అన్ని వాలే అడిగాడు. అడిగితే రాముడు చాలా ప్రేమగా, ఏ విధమైనటువంటి ఉద్రేకము పడకుండా జవాబు చెప్పాడు. సౌమ్యుడా అని పిలిచాడు. పైగా పిలిచి, సౌమ్య వానర చాపల్యా కిం మాం వక్తుమిహేచ్ఛసి. ఓ సౌమ్యుడా, సహజమైనటువంటి వానర చాపల్యము చేత నీ బుద్ధికి తోచినట్టుగా నువ్వనుకున్నవన్నీ నన్ను అడిగి తోలనాడుతున్నావు. ఈక్ష్వాకూణాం ఇయం భూమి సశైలవనకానన మృగపక్షి మనుష్యాణం నిగ్రహ ప్రగ్రహావపి. ఈ భూమిని అంతటినీ పరిపాలిస్తున్నది ఇక్ష్వాకు వంశం. ఆ ఇక్ష్వాకు వంశ ప్రభువులు నిగ్రహించడానికైనా అనుగ్రహించడానికైనా సమర్థులు. తాం పాలయతి ధర్మాత్మ భరత సత్యవాగ్రుజు ధర్మ కామార్థతత్వజ్ఞో నిగ్రహానుగ్రహీరత. ప్రస్తుతం భరతుడు ఈ భూమండలాన్నంతటినీ కూడా పరిపాలన చేస్తున్నాడు. ఆయన ధర్మనిరతుడు. నిరంతరం ధర్మాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తుంటాడు. తే వయం ధర్మ విభ్రష్టం స్వధర్మే పరమే స్థితా భరతాజ్ఞాం పురస్కృత్య నిగృహ్ణీమో యథావిధి. ఆ భరతుడు ఎట్లాగైతే నాతో మాట్లాడి ఒప్పందం చేసుకున్నాడో అట్లా నేను కూడా లోకంలో ధర్మము అనుష్ఠింపబడుతున్న విషయాన్ని పరిశీలనం చేస్తూ అధర్మము ఎక్కడ జరుగుతుందో అక్కడ నేను నిగ్రహిస్తాను. అది నాకున్న అధికారం. అయితే మరి రాముడు రాజ్యం వదిలిపెట్టేశాడు కదండి, భరతుడు కదా రాజ్యం చేస్తున్నాడు. రాముడికి ఎక్కడి నుంచి వచ్చింది అధికారం? సింహాసనం మీద లేడుగా, కిరీటం పెట్టుకోలేదుగా. మరి ఇప్పుడు రాముడికి అధికారం ఎక్కడిది వాలిని సంహరించడానికి? అంటే మీరు అయోధ్యకాండలో రాముడు భరతుడు సంవాదం చేసుకున్న ఘట్టాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటే అందులో ఒక విషయం ఉంటుంది. పాదుకలు ఇచ్చేసిన తర్వాత రాముడు భరతుడు ఒడంబడిక చేసుకున్నారు. మీకు నేను అక్కడే చెప్పిది గుర్తుపెట్టుకోండి, కిష్కింధకాండలో మళ్ళీ వస్తుందని చెప్పాను. త్వం రాజా భరత భవ స్వయం నరాణం వన్యానామహమపి రాజరాన్మృగాణం. రాముడు అన్నాడు, నువ్వు నందిగ్రామంలో కూర్చుని పాదుకలు సింహాసనం మీద పెట్టి నరులను పరిపాలించు. నేను అరణ్యంలో ఉండి మృగములను పరిపాలిస్తానని చెప్పాను. కాబట్టి నేను మృగములకు రాజుని. ఈ 14 సంవత్సరములు ఇక్కడ మృగములు ప్రవర్తించవలసిన ధర్మమునందు దోషం వస్తే దిద్దే అధికారం నాకుంది. జ్యేష్ఠో భ్రాత పితా చైవ యశ్చ విద్యాం ప్రయచ్చతి త్రయస్తే పితరో జ్ఞేయ ధర్మ్యే పదిహివర్తినః. లోకంలో ధర్మం అన్న మాట ఒకటి ఉంది. అన్నగారు, తండ్రి, విద్య నేర్పినటువంటి గురువు, ఈ ముగ్గురిది పితృస్థానం. వాళ్ళు తండ్రితో సమానం. అటువంటి తండ్రి స్థానంలో ఉన్నవాడివి నువ్వు. ఎందుకనంటే నీకు సుగ్రీవుడికి తండ్రి లేడు, అంటే మరణించాడు. ఇప్పుడు నువ్వు అన్న కాబట్టి నీది తండ్రి స్థానం, అంటే అంత గౌరవనీయమైన స్థానం. అటువంటి నువ్వు ఏం చేశావు? చపల చిత్తంతో చెయ్యకూడని పని ఒకటి చేశావు. తదేతత్ కారణం పశ్య యదర్థం త్వయం మయా హతః భ్రాతుర్వర్తసి భార్యాయాం త్యక్వా ధర్మం సనాతనం అస్యత్వం ధరమాణస్య సుగ్రీవస్య మహాత్మనః రుమాయాం వర్తసే కామాత్ స్నుషాయాం పాపకర్మకృత్ తద్వ్యతీతస్య తే ధర్మాత్ కామవృత్తస్య వానర భాతృభార్యా వమర్శేస్మిన్ దండోయం ప్రతిపాదితః. నువ్వు అన్నవి సుగ్రీవుడు తమ్ముడి భార్య రుమ. కాబట్టి తమ్ముడి భార్య నీకు కోడలితో సమానం. తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి ఉండి నీకు కోడలితో సమానం, కొడుకుతో సమానమైనటువంటి సుగ్రీవుడి భార్యని నీ భార్యగా అనుభవిస్తున్నావు. నువ్వు ధర్మం తప్పావు. వానరులలో సంధ్యావందనం చేయడం, ఈ ధర్మం పాటించడం మీ జాతికి ఉండవలసిన లక్షణం ఇది. ఒకప్పుడు తారని సుగ్రీవుడు గ్రహించాడు, కానీ నువ్వు మరణించావు అనుకున్నాడు.
గుహలో మరణించావనుకని పట్టాభిషేకం చేస్తే నీ భార్యని స్వీకరించాడు, దోషం లేదు. కానీ నువ్వు సుగ్రీవుడు బ్రతికున్నాడని తెలిసి కూడా సుగ్రీవుడి భార్యతో రమిస్తున్నావు. దీనికి ఒకటే ఒక దండన, నీకు మరణదండన మాత్రమే విధింపబడాలి. కాబట్టే నిన్ను చంపేశాను, కాబట్టి నీకు ఎదురు పడడానికి అవకాశం లేదు. నిన్ను చాటు నుంచి కొట్టలేదు, నీ ఎదురుగుండానే నిన్ను వచ్చి కొట్టాను. ఔరసీం భగినీం వాపి భార్యాం అనుజస్య ప్రచరేత నరః కామాత్ తస్య దండో వధస్మృతః. ఔరసీం అంటే కూతురు, భగినీం వాపి చెల్లెలు, అట్లాగే భార్యాం వాప్యనుజస్యయ తమ్ముడి యొక్క భార్య, కోడలితో సమానం తమ్ముడి భార్య. వీళ్లతో రమించిన వాడెవరున్నాడో వాడు మరణదండనకి అర్హుడు. కాబట్టి నీకు వేరు రకమైన శిక్ష వేయడానికి అవకాశం లేదు. కాబట్టి నీకు మరణదండన విధించాను. నీకు కనపడలేదు, నువ్వు నాకు కనపడలేదు, ఈ మాటలన్నీ నువ్వు చెప్తున్నావు. ప్రతిజ్ఞాచ మయా దత్త తదా వానర సన్నిధౌ ప్రతిజ్ఞాచ కథం శక్య మద్విధేనా అవీక్షితుం. నేను వానరుల సమక్షంలో ప్రతిజ్ఞ చేశా, నిన్ను చంపుతా, సుగ్రీవుడికి రాజ్యాన్ని భార్యని ఇప్పిస్తాను, ధర్మాన్ని నిలబెడతానని. నీకు నేను ఎదురుగుండా నిలబడి కనపడితే యుద్ధానికి వచ్చినప్పుడు ఈ ప్రతిజ్ఞ ఎలా నెరవేరుతుంది? నువ్వు గౌరవం అన్న పేరుతో నా కాళ్ళ మీద పడితే. అందుకే యుద్ధానికి వచ్చినప్పుడు నీకు కనపడకుండా తప్పుకున్నాను. కారణం, నీకు దండన విధించాలి అన్న కోరికతోటి నా ప్రతిజ్ఞ నేను నిలబెట్టుకోవాలి. అయితే నేను నిన్ను దండించానన్నదొక్కటే నీకు కనపడుతోంది. కానీ శాసనాత్వా విమోక్షత్వా స్థేన స్థేయాద్ విముచ్యతే రాజాత్వ శాసనాత్ పాపం తదమాప్నోతి కిల్బిషం. రాజు ఒక తప్పు చేసినటువంటి వాణ్ణి శిక్ష వేస్తే అప్పుడు ఆ పాపము అక్కడితో పోతుంది. రాజు విష్ణుస్వరూపం కాబట్టి నా విష్ణు పృథివీపతి. రాజు పాపము చేసినప్పుడు శిక్ష వేసేస్తే ఆ పాపం పోతుంది అక్కడతోటి. అలా శిక్ష వేయకపోతే ఆ పాపం రాజుకి సంక్రమిస్తుంది. ఇప్పుడు నీకు దండన వేయకపోతే ఆ పాపం నాది, నీకు దండన వేశాను, ఇక నీకు పాపం లేదు. ఇప్పుడు నువ్వు చేసిన దోషం పోయింది. నిన్ను ఉద్ధరించానా శిక్షించానా? నీ తమ్ముణ్ణి ఉద్ధరించానా శిక్షించానా? ఏం మాట్లాడుతున్నావు? నీకేం తెలిసని, ఏ శాస్త్రం తెలిసని మాట్లాడుతున్నావు? బలం ఉందని ఇష్టం వచ్చినట్టు భోగిస్తే ధర్మం తప్పిపోతే చూస్తూ ఇక్ష్వాకు వంశ ప్రభువులు ఊరుకుంటారు అనుకుంటున్నావా? నీ ఎదురుగుండానే వచ్చి నీతోనే యుద్ధం చేయాలి, చాటు నుండి కొట్టకూడదు, ఎవరితోనో యుద్ధం చేస్తుంటే కొట్టకూడదన్న నువ్వే ఏం చెప్పావు? నేను మృగాన్ని, చెట్టు కొమ్మల మీద తిరుగుతాను అన్నావు. అప్పుడు నీ పట్ల అన్వయమయ్యే ధర్మం ఏమిటి? నమే తత్ర మనస్తాపో నమన్యుర్ హరియూధప వాగురాభిశ్చ పాశైశ్చ కోటైశ్చ వివిధైర్నరాః ప్రతిచ్ఛన్నాశ్చ దృశ్యాశ్చ గృహ్ణంతి సుబహూన్ మృగాన్ ప్రధావితాన్ వా విత్రస్తాన్ విశ్రబ్ధాంశ్చాపి నిష్ఠితాన్. నేను నిన్ను పట్టుకుని చంపాలి అని అనుకున్నప్పుడు నువ్వు నరుడివి కావు. నీతో ఎదురుగుండా నిలబడి నిన్ను అప్రమత్తుణ్ణి చేసి యుద్ధం చెయ్యాలన్న నియమం లేదు. నువ్వే చెప్పావు నువ్వు మృగానివని. మృగాన్ని వేటాడడం అంటారు. వేటాడడం అన్న మాట దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఉరివేసి పట్టచ్చు, వల వేసి పట్టచ్చు, చాటు నుంచి కొట్టచ్చు, ఎదురుగుండా కొట్టచ్చు, పడుకున్నప్పుడు కొట్టచ్చు, అప్రమత్తంగా ఉన్నప్పుడు కొట్టచ్చు, ప్రమత్తంగా ఉన్నప్పుడు కొట్టచ్చు. ఎట్లాగైనా కొడతారు జంతువుని. కాబట్టి నిన్ను కొట్టేటప్పుడు సామాన్య యుద్ధానికి సంబంధించిన నియమాలు వర్తించవు. నీ వరకు వస్తే నీకు ధర్మం అక్కర్లేదు. నిన్ను చంపడం దగ్గరికి వచ్చేటప్పటికీ నీకు ధర్మం కావలసి వచ్చింది. నేను పాటించాలి ధర్మం, నీకు అక్కర్లేదు ధర్మం. రాజుగా నీకు దండన విధించడం కూడా నా ధర్మమే. కాబట్టి నా ధర్మాన్ని నేను పాటించాను. అయితే నేను ధర్మ పరిపాలన చేసినందుకు సంతోషపడిపోవట్లేదు, నిన్ను కొట్టినందుకు పడిపోవట్లేదు. జరగవలసిన కార్యాన్ని జరిపించాను, నా కర్తవ్యం నేను నిర్వహించాను అని చెప్తే వాలి 2 చేతులు జోడించి నమస్కరించి తదయుక్తం మయా పూర్వం ప్రమాదాదుక్తమప్రియం తత్రాపి ఖలు మే దోషం
కర్తుం వార్హసి రాఘవ తత్రాపి ఖలు మే దోషం కర్తుం నర్హసి రాఘవ. రామ, తెలియక ఉన్మత్త ప్రలాపన కింద ఏదేదో మాట్లాడాను. నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఎంత తప్పు చేశానో, మీ పట్ల ఎంత అపచారం చేసి మాట్లాడానో, ఎన్ని అపనిందలు మిమ్మల్ని వేశానో నాకు అర్థమైంది. త్వం హి దృష్టార్థతత్వజ్ఞ ప్రజానాంచ హితే రతః కార్యకారణ సిద్ధౌతే ప్రసన్న బుద్ధిరవ్యయ. మీరు నిజానికి నేను చేసినటువంటి అధర్మం ఏదుందో దాంట్లోంచి నన్ను తప్పించారు, నన్ను కాపాడారు. నాకు ధార్మికమైనటువంటి వచనములను ఇంత కష్టస్థితిలో నేను పడిపోయి ఉంటే మీరు దగ్గరికి వచ్చి నేను చేసినటువంటి విమర్శ, నేను మిమ్మల్ని నిందిస్తే కూడా మీరు ఏమీ మాట్లాడకుండా అంత నిందని భరించి ఇంత ప్రశాంతంగా జవాబు చెప్పారు. రామ, మీరేమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. 2 చేతులు జోడించి నమస్కరించి క్షమాపణ చెప్తున్నాను మీకు అన్నాడు. దెబ్బతిన్న వాలి క్షమాపణ చెప్పాడు. అక్కర్లేని విషయాలు, ఆరోపణలు రాముడి మీద మనం చేస్తాం. కాబట్టి రాముడన్నాడు, దండ్యేయ పాతయే దండం దండ్యో యశ్చాపి దండ్యతే కార్యకారణ సిద్ధార్థౌ ఉభౌ తౌ నవసీతత. ఓ వాలి, నువ్వొక్కటి అర్థం చేసుకో. నేను నిన్ను దండించడం ద్వారా నీకు మహోపకారం జరిగింది. ఎందుకనంటే ఈ అధర్మం నీ వెంట వచ్చినట్టుంటే ఇది నిన్ను ఎప్పటికైనా కాల్చేస్తుంది. ఈ పాప ఫలితాన్ని నువ్వు అనుభవించవలసిందే. ఇప్పుడు రాజదండన పొందావు కాబట్టి నీ పాపమంతా పోయి శుద్ధుడవైపోయావు. ఏ ధర్మాన్ని నిలబెట్టడానికి దండన విధించాలో అది విధించడం ద్వారా నా ధర్మాన్ని నేను నిలబెట్టుకున్నాను. ఇద్దరం అనుగ్రహింపబడిన వారమే. నీకు అర్థమైతే అర్థమైన విషయంగా నువ్వు సంతోషిస్తావు. అంటే వాలి అన్నాడు, శరాభితప్తేన విచేతసామయ ప్రదూషితస్త్వం యదజానతా ప్రభో ఇదం మహేంద్రోపమభిమ విక్రమ ప్రసాదితస్త్వం క్షమమే నరేశ్వర. ఆ బాణంలో గుండెల్లో గుచ్చుకున్నటువంటి బాధతో ఏవేవో మాట్లాడేశాను, ఏవేవో నింద చేశాను, నన్ను క్షమించండి. ప్రసాదితస్త్వం క్షమమే నరేశ్వర. ఇట్లా నేను మాట్లాడకుండా ఉండవలసింది. మీరు ఎంత ధర్మమూర్తితో నాకు అర్థమైంది. మీ చేతిలో వెళ్ళిపోవడం నేను చేసుకున్న అదృష్టం అని 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. అయితే ఇది చదివినప్పుడు ఒక అనుమానం వస్తుంది. అసలు వాలి వలన ఏం ఉపయోగం జరిగిందండి? మరి ఆయన వచ్చినవాడు సామాన్యమైనటువంటి తేజస్సుతో వచ్చినవాడు కాడు, ఇంద్రుని యొక్క అంశలో వచ్చాడు. వచ్చి ఏం చేసినట్టు రాముడికి ఉపకారం? దేవతా అంశలలో వచ్చిన వాళ్ళు దేనికి వచ్చినట్టు? రాముడికి ఉపకారం చేయడానికి వచ్చినట్టు. మరి వాలి ఏం చేశాడు ఉపకారం అసలు రాముడికి? అంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆనాడు భూమండలమంతా కోటాను కోట్ల కోతులు, కొండముచ్చులు, భల్లూకాలు ఉన్నాయి. వాటిని క్రమశిక్షణాయుతంగా ఒక రాజ్య వ్యవహారంలోకి తీసుకొచ్చి ఒక శాసనం చేస్తే, పిలిస్తే కోటాను కోట్ల కోతులు, కొండముచ్చులు, ఇవన్నీ కూడా భల్లూకాలు బయలుదేరి రాజశాసనం అని వెంటనే బయలుదేరి వచ్చేయడం, రాజశాసనానికి అనుగుణంగా యుద్ధం చేయడం, బయలుదేరి వెళ్ళడం అంతకుముందు లేదు. వాలి పరిపాలనా దక్షుడు. వీళ్ళందరినీ సమీకరించి వాళ్ళందరినీ కూడా అంత బాగా సుశిక్షితమైనటువంటి వ్యవస్థ తయారు చేశాడు. అలా చేశాడు కాబట్టి తర్వాత సుగ్రీవుడు రాముడికి ఉపకారం చేయగలిగాడు, సీతాన్వేషణం చేయించగలిగాడు. ఇంత వానర బలగంతో రాముడు యుద్ధానికి వెళ్ళగలిగాడు. ఇంద్రాంశలో వచ్చిన వాలి రాముడికి ఉపయోగపడ్డా లేదా? అక్కడ వరకు ఉపయోగపడ్డాడు. 2, వాలి ప్రత్యక్షంగా యుద్ధంలో రాముడికి సహాయం చెయ్యలేదని బెంగ పెట్టుకోక్కర్లా. ఎందుకంటే ఆత్మావై పుత్రనామాసి అని లోకంలో పేరు. తండ్రి చెయ్యవలసిన మంచి పని కొడుకు చేస్తే అది తండ్రి చేసినట్టే ఆనందం. అందుకు అది ఏటి సూతకం కూడా ఇస్తారు. తండ్రికి 1 ఏడాది పాటు కొడుకు ఎంత పుణ్యాన్నైనా కట్టబెట్టేయచ్చు శరీరం పడిపోయిన తర్వాత. కాబట్టి వాలి చేసిన గొప్ప పని ఏమిటంటే అంగదుడిని అన్నాడు. ఆ అంగదుడు రామ బొంటై రాముడి వెనక యుద్ధానికి వెళ్ళి రాముడికి మహోపకారం చేశాడు. అది వాలి చేసిందేగా. రాముడి దయ ఎక్కడుందంటే ఆ బాణం కంఠం మీద ప్రయోగించి కుత్తుకు కోసేసి ఉంటే, ఏదో కొద్దిగా మిగల్చి ఉంటే ఆ మాల తీసేసేవరకు అది అలా ఉంటుంది. కానీ
అతనికి ఉన్న అనుమానాలు అడిగి అతను శుద్ధుడయ్యాడని తెలుసుకొని సంతోషంగా వెళ్ళిపోవాలని గుండెల్లో కొట్టి నడిచి దగ్గరికి వచ్చి అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పి 2 చేతులెత్తి వాలి నమస్కరించి తెలుసుకుని తప్పు వెళ్ళిపోయేటట్టుగా శుద్ధుణ్ణి చేశాడే, అది రాముడి యొక్క ప్రజ్ఞా విశేషం. అది రాముడి గొప్పతనం. ఇన్ని విశేషాల సమాహారంగా వాలివధా వృత్తాంతం జరుగుతుంది. రామాయణంలో ఈ వాలివధ అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విశేషం. ఇన్ని మలుపులతో రామాయణ కథ పక్కకి తిరగకుండా నిభాయించబడి వాలివధ జరగాలి ఒక్క బాణంతో. అంత గొప్పగా జరిగినటువంటి కథ. అందున సూర్యవంశ ప్రభువులు వాళ్ళు, సూర్యనారాయణమూర్తి పరిపూర్ణ తేజస్సుతో అందరికీ ఆనందాన్ని ఇచ్చేటటువంటి మాఘమాసంలో ఆదివారం నాటి సాయంకాలం వేళ ఈ ఘట్టం రావడం నిజంగా రామచంద్రమూర్తి యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావిస్తూ ఇప్పుడు మనం రామనామాన్ని కొద్దిసేపు చెప్పి పూర్తి చేసుకొని మంగళహారతి తీసుకుందాం. వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది రామనామము, మోహమను మంత్రార్థ విధులకు సోమపానము రామనామము, ముక్తి రుక్మాంగదున కొసగిన మూల మంత్రము రామనామము, రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము, సృష్టి స్థితి లయ కారణం బగు సూక్ష్మ రూపము రామనామము, పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము, కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము, తపత జపతపంబుల కర్హమైనది జగతిలో శ్రీరామనామము, రజతగిరిపతికి నెప్పుడు రమ్యమైనది రామనామము, కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము, విజ్ఞుడగు గురునాశ్రయించిన విశదమగు శ్రీరామనామము, ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము, మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.